స్తుతించుదాం. దేవాది దేవునికి హృదయపూర్వక వందనాలు తెలియజేద్దాం. ఇదేనా కూడా ప్రభువుని ఆరాధించే గొప్ప సన్నిధి సమయం, అద్భుతమైనటువంటి సన్నిధి సమయం, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క అభిషేకం మన హృదయాలు నింపిన దేవాది దేవునికి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా. వందనాలు ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు, పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. ఇంతవరకు మాతో నీ ఉన్నందుకు వందనాలు, నీ సన్నిధి మాతో ఉన్నందుకు వందనాలు, నీ అభిషేకం మాతో ఉన్నందుకు వందనాలు. థ్యాంక్ యూ ఫర్ యువర్ అనాయింటింగ్ గాడ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ హోలీ స్పిరిట్, హోలీ అనాయింటింగ్ విత్ us గాడ్. నీ బలమైన అభిషేకపు ఆత్మ మా మధ్యలో నాయనా నీవు కుమ్మరించినందుకు వందనాలు తండ్రి. హల్లెలూయా. వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. yes లార్డ్, నీకే మహిమ, నీకే ఘనత, నీకే స్తుతులు, నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ దినం నిన్ను ఆరాధిస్తున్నా, ఈ దినం నిన్ను గణపరుస్తున్నా, నీ సన్నిధిని ఆహ్వానిస్తున్నా. We invite thy presence, Lord, thy holy presence in the name of Jesus. బలమైనటువంటి అభిషేకపు ఆత్మ యేసు నామములో మా హృదయములో కుమ్మరించబడును గాక. Pour out Holy Spirit, pour out God your anointing, your holy anointing. ప్రతి వ్యాధి యేసు నామములో గద్దించబడును గాక, ప్రతి రోగము గద్దించబడును గాక, ప్రతి అపవిత్రమైన శక్తులు గద్దించబడును గాక, అల్లరి ఆత్మలు గద్దించబడును గాక, బలహీనపరచే ఆత్మలు గద్దించబడును గాక, నీరసింపచే ఆత్మలు గద్దించబడును గాక, సోమరితనపు ఆత్మలు గద్దించబడును గాక, ప్రతి విధమైనటువంటి ఆర్థిక పరమైన ఇబ్బందులు కలిగజేసే ఆత్మలు గద్దించబడును గాక, ఆర్థిక పరమైనటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు మా హృదయాలను, మా జీవితాలు నింపును గాక, మా అంతరంగాలు నింపును గాక. దేవ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ప్రతి హృదయమును నింపును గాక. ఆత్మలో ఆనందించినట్లుగా, విడుదల పొందినట్లుగా, స్వస్థత పొందినట్లుగా, దీవించబడినట్లుగా, ఆశీర్వదించబడినట్లుగా ఇప్పుడే అభిషేకపు ఆత్మ కుమ్మరించబడును గాక. హోలీ అనాయింటింగ్, అభిషేకపు ఆత్మ కుమ్మరించబడును గాక. దేవుని అభిషేకం సాతాను కాడిని విరుగుగొట్టును గాక. దురాత్మ శక్తులన్నింటినీ గద్దించును గాక, అపవాది శక్తులన్నింటినీ గద్దించును గాక, అల్లరి ఆత్మలన్నింటినీ గద్దించును గాక, నీచమైన ఆత్మలన్నింటినీ గద్దించును గాక. ప్రతి వ్యాధి, ప్రతి రోగము యేసు నామములో గద్దించబడును గాక. ప్రతి విధమైనటువంటి దురాత్మ శక్తులు నీరసింపజేసి బలహీనపరిచే ఆత్మలన్నీ కూడా యేసు నామములో ఇప్పుడే గద్దించబడును గాక. రైట్ నౌ we invite your holy anointing God. పరిశుద్ధాత్మ అభిషేకము ప్రతి వ్యక్తిని ఇప్పుడే నింపును గాక. holy anointing, holy anointing, holy anointing. fill every heart, fill every heart. ప్రతి హృదయాన్ని నింపును గాక. ప్రతి హృదయం నీలో ఆనందించాలి ప్రభువా, నీ దర్శనం చూడాలి ప్రభువా. దేవాన్ని మాట్లాడే దేవుడు తండ్రి, దర్శించే దేవుడు ప్రభువా. నాయన హృదయాంతరంగాలను దర్శించే దేవుడు, ఆత్మతో నింపే దేవుడు, సత్యముతో నింపే దేవుడు, బలముతో నింపే దేవుడు, అభిషేకముతో నింపే దేవుడు. ఇప్పుడే ఆత్మాభిషేకము ప్రతి హృదయాన్ని తాకును గాక, ప్రతి హృదయాన్ని తాకును గాక. ఆత్మాభిషేకం ప్రతి హృదయాన్ని నింపును గాక. ఎస్ లార్డ్, దర్శించు ప్రభువా. నీ దర్శనం ఇచ్చి మాట్లాడండి ప్రభువా. నీ దర్శనముతో మాట్లాడండి, మనసుతో మాట్లాడండి, హృదయముతో మాట్లాడండి, అంతరంగముతో మాట్లాడండి ప్రభువా. ప్రతి హృదయము తెరవబడును గాక, నీ యొక్క దర్శనముతో నింపబడును గాక. నీ స్వరము వినును గాక, నీ స్వరము వినబడును గాక. లెట్ యువర్ హోలీ స్వీట్ వాయిస్ ఆఫ్ ద లార్డ్, వాయిస్ ఆఫ్ ద లార్డ్, వాయిస్ ఆఫ్ ద లార్డ్ హియర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. లెట్ యువర్ పీపుల్ హియర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యువర్ వాయిస్. మీ యొక్క స్వరము విందురు గాక ప్రభువా. వినున్నట్లుగాను తెరవండి ప్రభువా మనోనేత్రాలు. నాయన మనో చెవులు తెరవండి ప్రభువా, మనో హృదయం తెరవండి నాయన. అంతరంగము తెరవబడును గాక. దేవాని మాటలు వినబడును గాక. ఎస్ లార్డ్. హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. yes lord. ప్రతి హృదయంలో శాంతి నింపబడును గాక, శాంతి నింపబడును గాక, శాంతి నింపబడును గాక. ఇప్పుడే దేవుని శాంతి నింపబడును గాక, ఇప్పుడే దేవుని అభిషేకము నింపబడును గాక. ఫిల్ ఎవ్రీ హార్ట్, నిండుగా నింపబడును గాక. హల్లెలూయా. సమయదినం కొరకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. నిన్నటి బాధలంతా నేటికి మాయమయే, నిన్నటి బాధలంతా నేటికి మాయమయే, నెమ్మది ఉదయించే అది శాశ్వతమైనదయ్యా, నెమ్మది ఉదయించే అది శాశ్వతమైనదయ్యా. కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ. అందరూ చెబుదామా? కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ. స్తోత్ర బలి, స్తోత్ర బలి, మంచి దేవా నీకేనయ్యా. శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే, ఈ శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే, ఈ శుభవేళ. అందరూ నా తండ్రి నీ చిరుపాదమే, ఈ శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే. అవును ప్రభువా, ఏదైనా మా హృదయాలను మా అంతరంగాన్ని దర్శించమని, దీవించమని, నాతో మాతో మాట్లాడి బలపరచమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి గణపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందరూ కూడా కూర్చున్నాం. ఈ సమయంలో అద్భుతమైనటువంటి దినం. దిస్ ఈజ్ ఆసమ్ డే. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతా ఉన్నారు చెప్పండి? ఈ దినము చెప్పండి. మీరు చెబితేనే అద్భుతంగా ఉంటుంది. మీకు తెలుసా? ఒక విషయం తెలుసా మీకు? వాటర్ని కూడా అంట చాలా అద్భుతమైన వాటర్ అని చెప్పి తాగితే ఇవి అద్భుతంగా మార్చబడుతుంది. అద్భుతమా కాదు? వాటర్ లేకపోతే బతుకుతారా? కానీ నిర్లక్ష్యం చేస్తాం. అన్నాన్ని వందనాలు చెప్పి తింటాం, కానీ వాటర్ వందనాలు చెప్పి తాగుతామా? ఎప్పుడన్నా ఆలోచించారా? చెప్పరు. ఎందుకు? అందుకే రోగాలు వస్తుంది తెలుసా? బైబిల్ గ్రంథంలో ఏముందంటే నిర్గమకాండము 23వ అధ్యాయం 25 వచ్చింది. నిర్గమకాండం 23:25, ఎక్సోడస్ చాప్టర్ 23:25. నేను నీ ఆహారాన్ని నీ పానమును ఆశీర్వదిస్తాను అని అన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఏది ఆశీర్వదించాలి? పానం కూడా ఆశీర్వదించబడాలి. తర్వాత ఏమన్నాడు? చదవమ్మా, తీర్తే. నేను మీ మధ్యలో నుండి రోగములను తొలగిస్తాను. ప్రార్థన చేసుకొని నీళ్లు తాగండి. నీళ్లతో చెప్పండి. నీళ్ళతో పనికిమాల నీళ్ళు అంటే పనికిమాల నీళ్ళుగానే ఉంటాయి అంట. నీళ్ళు అబ్బా చాలా బాగుండే నీళ్ళు అని చెప్పి అట్లా తాగేస్తే అబ్బా మధురంగా అయిపోతుంది. హల్లెలూయా. చాలామంది రోగం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇంట్లో దరిద్రం వచ్చినప్పుడు, ఇల్లంతా దయ్యాలు తిరుగుతున్నాయి అనిపిస్తుంది అయ్యారు అనిపించినప్పుడు ఏం చేస్తారు? నీటి ప్రార్థన చేయించుకుంటారు. అవునా కాదా? మామూలప్పుడు చేయించుకుంటారా? మామూలప్పుడు చేస్తారా? చేయరు. మీరు చూడండి, ప్రతి మందిరంలో సరే క్రిస్టియన్స్ కావచ్చు, యూదులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, హిందూస్ కావచ్చు, అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పవిత్రమైనటువంటి నీటిని ఉంచుకుంటారు.
వాళ్ళ మందిరాల్లో మసీదుల్లో తెలుసా మీకు? పవిత్రమైన నీళ్ళని తెచ్చుకుంటారు, ఎక్కడికో వెళ్ళి తెచ్చుకుంటారు, కొంతమంది ఎరుసలేం వెళ్ళి తెచ్చుకుంటారు. కానీ పిల్లారా, నీళ్ళు ఎక్కడున్నా పవిత్రమే, ఎక్కడికో వెళ్తే కాదు. మీరున్న స్థలంలో మీ నీటిని మీరు ప్రార్థన చేసి తాగితే అది పవిత్రంగా మార్చబడుతుంది. హల్లెలూయా. ప్రార్థన చేస్తే విషయం కూడా మధురంగా మారుతుందని అంటారు కదా. ఏదైనా కానీ ప్రార్థన చేసుకుని తినమన్నాడని దేవుడు అని అంటారా? అంటారా? సో కాబట్టి నీరు కూడా మధురంగా మార్చబడుతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇదేదో దేవుడు మన మధ్యలో సంచరిస్తూ ఉంటాడు. హల్లెలూయా. దేవుని సన్నిధి మన మధ్యలో ఉంది. మన దేవుని వాక్యం చదువుకుందాం. లూకా సువార్త 13వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుండి 9వ వచనం వరకు కొన్ని వాక్యాలు చదువుకుంటూ ధ్యానం చేద్దాం. లూక్ చాప్టర్ 13 verse 1 through 9. లూకా సువార్త 13వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుండి 9వ వచనం వరకు వాక్యాలు చదువుకుందాం. పిలాతు గలిలయులైన కొందరు, బలిలైనటువంటి కొందరి యొక్క రక్తము వారి బలులతో కలిపి ఉండెను. పిలాతు ఏం చేశాడంటండి? పిలాతు ఏం చేశాడు చెప్పండి? గలిలయుల యొక్క రక్తాన్ని వారి బలులతో కలిపాడంట. ఎవరి బలులతో కలిపాడు? రోమీయుల యొక్క బలులతో. పిలాతు ఎవరు? రోమీయుడు. మీ యూతులే కదా, మీ జనాంగమే కదా నన్ను అప్పగించారని చెప్పి అంటాడు. పిలాతు రోమీయుడు. పిలాతు యేసు ప్రభువుని కొరడా దెబ్బలతో శిక్షించి ఇచ్చిపెడతానని అని అన్నాడు. దయ చూపిస్తున్నాడు యేసు ప్రభు మీద అని అనుకుంటారు చాలా మంది. కానీ క్రూరమైనోడని ఇక్కడ తెలుస్తూ ఉంది. పిలాతు ఎలాంటి వాడంట? చాలా క్రూరమైనోడు. బలులంట చెల్లించేటప్పుడు అట్లానే గలిలయని కూడా కట్ చేసేవాడంట. కట్ చేసి వారి రక్తాన్ని కూడా వాడి బలుల రక్తంతో కలిపేవాడంట. అది ఇక్కడ సారాంశం. రక్తం కలపటం అంటే ఎందుకు? యేసు ప్రభు ఏమన్నాడా? కింద వచ్చిన చదివితే కింద పారాగ్రాఫ్, అక్కడ ఉన్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా, అక్కడ ఉన్నటువంటి కొందరు ఆ సంగతి యేసుతో చెప్పాడు. 2వ వచనం, ఆయన వారితో ఇట్లా, నేను ఈ గలిలయులు అట్టి హింసను పొందినందున వారు గలిలయులు అందరికంటే పాపులని మీరు తలంచుచు ఉన్నారా? ఈ వాక్యం చాలా ప్రాముఖ్యమైంది. యేసు ప్రభు ఏమంటున్నాడు? యేసు ప్రభు వారితో చెప్పినప్పుడు, ఆ మాట చెప్పినప్పుడు యేసు ప్రభు ఏమంటున్నారంటే, మీరు గలిలయలో ఉన్నటువంటి కొంతమంది ఆ విధంగా అయ్యారు కాబట్టి గలిలయలో ఉన్నటువంటి వారందరికంటే పాపులని మీరు అనుకుంటూ ఉన్నారా, తలస్తూ ఉన్నారా అని యేసు ప్రభు వారు చెబుతూ ఉన్నారు. హింసను పొందిన వారు గలిలయులందరికంటే వీరు ఏం చేయబడ్డారంట? హింసలు పొందారు. ఎందుకు హింసలు పొందారు? యేసు ప్రభు నిమిత్తముగా, లేకపోతే దేవుడి నిమిత్తముగా. ఆ దినాల్లో దేవుడు పాత నిబంధనని ప్రకటించడానికి యేసు ప్రభు వారి భూమి మీద ఉన్నారు. ఆ దినాల్లో ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాను కానీ ధర్మశాస్త్రం కొట్టివేయడానికి రాలేదని చెప్పాడు. లేఖనాలు నా యందు నెరవేర్చబడినట్లుగాను ఇది ఇలాగ జరుగుతూ ఉంది, ఇది ఇలాగ జరుగునియండి అని చెప్పాడు. దేవుని స్తోత్రం. లేఖనం అంటే పాత నిబంధన, లేఖనం అంటే ధర్మశాస్త్రం, లేఖనం అంటే తోరా. హల్లెలూయా. తోరా అని కూడా అంటారు. 5 పంచకాండాలు అంటారు వాటిని. ఏంటి? పంచకాండాలు. 5 కాండాలు. 1 ఆది కాండము, 2 నిర్గమకాండము, 3 లేవి కాండము, 4 సంఖ్యాకాండము, 5 ద్వితీయోపదేశ కాండము. ఇవి తోరా, యూదుల యొక్క ధర్మశాస్త్రం. దాంట్లోనే 10 ఆజ్ఞలు ఉంటాయి, దాంట్లోనే 613 ఆజ్ఞలు ఉంటాయి. 10 ఆజ్ఞలను అనుసరించేవే 613 ఆజ్ఞలు. చూడండి, ఇండియా కాన్స్టిట్యూషన్ 500 పైనే ఉండే ఆజ్ఞలు. సో అలాగనే దీంట్లోనే నచ్చినాయే. అక్కడ 613 చేసి 500 చేంజ్ 20 ఏదో చేంజ్ ఉండే, గుర్తులేదు నాకు. గుర్తుపెట్టుకోవాలి, అన్ని గుర్తుపెట్టుకోవాలి, అన్ని తెలియాలి మనకి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా తెలియాలి, మన భారతదేశం యొక్క ధర్మశాస్త్రం కూడా మనకి
ఇండియన్ లా అంటారు, అంటే ధర్మశాస్త్రం. ఇండియా భారతదేశం యొక్క ధర్మశాస్త్రం. హల్లెలూయా. సో పిల్లరా, హింస పెట్టారు గలిలయని, దేవుని బిడ్డల్ని, దేవుని నమ్ముకున్న వాడిని, దేవుని ఆరాధిస్తున్న వాడిని, దేవుని వెంబడిస్తున్న వాడిని, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా హింస అనేది ఇంకా కొంతమందికి వచ్చి ఉండొచ్చాను, అన్యులకు కూడా. గలిలయలో అందరు యూదులే కాదు, కొంతమంది ఉంటారు యూదులు గలిలయ ప్రాంతాల్లో కూడా ఉన్నారు. యూదయ దేశంలోనే కాదు, యెరూషలేములోనే కాదు. అయితే పిల్లరా, దేవుని వాక్యం సెలవిస్తుంది, గలిలయలో ఉన్నటువంటి వారందరికంటే వారు పాపులని మీరు అనుకుంటారు. చాలా మంది అంతా చనిపోయిన వాళ్ళు పాపులు, యాక్సిడెంట్ అయిన వాళ్ళు. ఆడు ఏం చేశాడో, ఒకసారి ఒడిశాలో ఒక గొప్ప దేవుని సేవ చేస్తున్నటువంటి, లేకపోతే మంచి పరిచర్య చేస్తున్నాడు రోగులకి, కుష్ఠవ్యాధిగ్రస్తులకి. ఆ యొక్క వ్యక్తిని ఏం చేశానంటే, తన యొక్క కొడుకులతో సహా, ఇద్దరు కొడుకులతో సహా కారులో పడుకుంటే, విశ్రాంతి తీసుకుంటుంటే రాత్రి వేళ కారు కాల్చి చంపేసేసి, హింస పెట్టి భయంకరంగా గ్రహం అనేటువంటి ఆ కుటుంబాన్ని చాలా భయంకరంగా రోడ్డు పాలు చేశారు. భార్యని, మిగిలిన వాడిని, ఇద్దరు పిల్లలు చంపేసేసారు. అతను కూడా, గ్రహం గారు కూడా చంపేసేసారు. హింస పిల్లలు అలా ఎంతో మందిని చంపారు. మన భారతదేశంలోనే అనేకమైనటువంటి బీహార్ లాంటి ప్రాంతాల్లో ఎంతో మందిని ఈ మధ్య కాలంలో పాస్టర్ని భయంకరంగా ఊరేగిస్తూ ఉండాలి. మేమన్నా మాట చెప్పాలి అని చెప్పి, మాట చెప్తే సరిపోయిందా? హింసలు వస్తూ ఉంటున్నాయి. మన యొక్క తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంతో మందిని హింస పెట్టారు. మేము చెప్పింది చెప్పాలని చెప్పి మత మార్పిడి చేస్తారంటారు. కొంతమంది మత మార్పిడి చేస్తున్న వాళ్ళు హింస పెడతారు. మేము చెప్పిందే వినాలని. మత మార్పిడి కాదు, మనసు మారాలి, హృదయం మారాలి, జీవితాలు మారాలి. అంటే వాళ్ళని అట్లా కాల్చివేయబడితే, కాలిస్తే కొంతమంది మత చేదస్తువాదులు, దేవుని బిడ్డలే కొంతమంది ఏమన్నారంటే, అతను ఏం తప్పులు చేశాడో, ఏం పాపం చేశాడు, అందుకే అతన్నే కాల్చారని అన్నారండి దేవుని బిడ్డలే కొంతమంది. నిజామాబాద్లోనే, ఎక్కడో కాదు, నాకు తెలిసిన వాళ్ళే ఇప్పుడు కూడా ఉన్నారు. అంటే వాళ్ళకి యాక్సిడెంట్ అయితే, వాళ్ళకి బాధ వస్తే, కొంతమంది అంటారు ఆస్ట్రేలియా కాలిపోయినప్పుడు మంచిగా అయిపోయింది, కాలిపోయిందని అన్నారు. అమెరికాలో సునామీ వచ్చినప్పుడు మంచిగా అయిపోయింది. ఇప్పుడే దుబాయ్లో వరద వస్తుంది. దుబాయ్ వరద ఇంతవరకు అట్లా తెలియదు, నీళ్ళకే కష్టం. కానీ భయంకరమైన వరద వచ్చి అగ్గిపెట్టిలా కొట్టుకుపోతాయి కారుల నీళ్ళని. ఒక్కోసారి జపాన్లో వరదలు వస్తాయి, సునామీలు వస్తాయి. జపాన్కి ఎప్పుడు వస్తాడు ఉంటే అర్త్క్వేక్ వస్తుంది, భూకంపాలు వస్తాయి. అయినప్పటికీ వారు స్థిరంగా నిలబడతారు పిల్లరా. మళ్ళా చెక్కు చెదరకుండా అన్నిటినీ కట్టుకుంటారు మళ్ళా. హల్లెలూయా, హల్లెలూయా. సో పిల్లరా, నష్టాలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, అప్పులు పాలైనప్పుడు, బాధ ఉన్నప్పుడు, దుఃఖం ఉన్నప్పుడు, ఇంకో వాళ్ళ ఇంట్లో ఎవరన్నా చనిపోయినప్పుడు, వాళ్ళు ఉండాలి ఆస్తి అంతా పోయినప్పుడు, వాడు ఏ తప్పు చేశాడు, వాళ్ళు ఏ పాపం చేశారో అలా జరిగిందని అంటారు కొంతమంది కదా. యేసుప్రభువు అంటున్నాడు, వారు హింసించబడ్డారని. హింసలు పొందినప్పుడు గలిలయలో ఉన్నటువంటి వారందరికంటే వారు పాపులని మీరు తలంచుకుంటూ ఉన్నారా? పాపం చేస్తే అలాగ అవుతుంది అనుకుంటున్నారా? తప్పు చేస్తే అలాగ అవుతుంది అనుకుంటున్నారా? తప్పు చేసినా చేయకపోయినా ఒకసారి హింస వస్తే పిల్లరా, ఉపద్రవం వస్తుంది, ప్రకృతి వెలుగ తాండవాడుతుంది, ప్రకృతి విజృంభిస్తుంది. ప్రకృతిని ఎదిరించిన వాడు భూమి మీద ఎవడు లేడు. ప్రకృతిని మనము ఎంత ప్రేమిస్తే అదంతా దీవునికరంగా ఉంటుంది. నేను చెప్పాను కదా, వాటిని కూడా ఎంత ప్రేమిస్తే. ఆఖరికి నీళ్ళు లేవు అడవిలో, తెలుసా? తెచ్చుకున్న నీళ్ళన్నీ అయిపోయింది. ఆఖరి నీటి కోసం ఎంతో బాధపడతా ఉంది, రోధిస్తూ ఉంది, ఏడుస్తూ ఉంది. అప్పుడు దేవుడు నీటి ఓటలు పుట్టించాడు ఎడారిలో. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఎంత భయభక్తులు కలిగి ఉంటే, దేవుని మార్గంలో ఉంటే, దేవుని సేవిస్తూ ఉంటే, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, దుఃఖం వచ్చినా, దేవుని సన్నిధిలో ఉంటే దేవుడు మనకు సహాయం చేస్తాడు. పిల్లలా, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు మేము మొక్కనే మొక్కము, నీ చేతిలో నుండి ఈ ప్రతిమ నీవే, నీ
ప్రతిమని పెట్టావు, నీ ప్రతిమ మొక్కమంటున్నావు. నీ చేతిలో నుండి నీవు సృష్టించిన అగ్నిగుండంలో నుండి మొక్కకపోతే అగ్నిగుండంలో వేస్తానికి అగ్నిని 7 అంతలు ఎక్కువ చేశాడు అనమాట. నీ మొక్కమనే తల్లి 7 అంతలు ఎక్కువ చేశాడు అంతకుముందు దానికంటే. నేను మొక్కనే మొక్కను ఈ అగ్నిగుండంలో నుండి మొక్క రక్షించడానికి మా దేవుడు సమర్థుడు. ఈజ్ ఏబుల్ టు సేవ్ us. We never worship idols. We worship only living God అని చెప్పారు. హల్లెలూయా. హింస వచ్చింది, పిల్ల తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేశారు. పడేసినోడు మాడి మసిపోయారు, కానీ అగ్నిగుండంలో పడినోళ్ళు వెంట్రుక కూడా కమిరిపోలేదంటండి. రాజు అంటున్నాడు ఆశ్చర్యపోతా, మనం వేసిన ముగ్గురునే కదా, ఏంటి నాకు నలుగురు కనబడుతున్నారు? 4వ వ్యక్తి అద్భుతంగా ఉన్నాడు, తేజస్సుతో ఉన్నాడు, మహామహిమతో ఉన్నాడు. హల్లెలూయా. నలుగురు 4వ వాళ్ళు ఎవరు తెలుసా? దేవుడు. హల్లెలూయా. హింసలు వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధతో శ్రమతో కుంగిపోయి ఉండదు పిల్లాట. అలాగే ఉండొద్దు, అలాగే ఉండొద్దు. నష్టం వచ్చిందా దిగులు పడొద్దు, యాతన వచ్చిందా దిగులు పడొద్దు. షడ్రక్ మెషక్ అబేద్నెగోల్ని బయటికి రమ్మని పిలిచి బయటకు వస్తే టెస్ట్ చేస్తే వాళ్ళు ఎంట్రుకు కూడా కదిలిపోలేదండి. హల్లెలూయా. దేవుడు అంత శక్తిమంతుడండి. కష్టం ఉన్నప్పుడు బాధపడుతూ కుమిలిపోతూ కూర్చోవద్దు పిల్లరా, దుఃఖపడతా కూర్చోవద్దు. హల్లెలూయా. బాధ ఉందా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, దిగులు వచ్చినా, చింత వచ్చినా, వ్యాకులం వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, నానా రకాలైనటువంటి శోధనలు వచ్చినా, మనుషులు మిమ్మల్ని నిందించినా, దూషించినా, హింస పెట్టినా, ఏది చేసినా దేవుణ్ణి వెంబడించాలి. హల్లెలూయా. దానియేలు ప్రార్థన చేయొద్దయ్యా, నువ్వు ప్రార్థన చేయొద్దు. దానియేలే కాదు, ఎవ్వరు ప్రార్థన చేయొద్దు, ఎవ్వరు ప్రార్థన చేయొద్దు. రాజుకు తప్ప ఎవ్వరు కూడా నియమించబడిన దినాల్లో ప్రార్థనలో చేయకూడదు. కానీ దానియేలు విడిచిపెట్టకుండా తన దేవుణ్ణి ప్రార్థన చేస్తా ఉన్నాడంట. హల్లెలూయా. ప్రార్థన చేస్తావా? నీ సంగతి చూస్తావా? నీ పగవారు, వ్యతిరేకులు, విరోధులు ఎప్పుడు వీడిని పట్టుకుందామని గుంట నక్కల్లాగా పొచ్చి ఉన్నటువంటి తోడేలు స్వభావం కలిగినటువంటి వారు రాజుతో చెప్పారు, నువ్వు ఎంత స్ట్రిక్ట్ గా చెప్పినా కానీ దానియేలు చూడు ప్రార్థన చేస్తా ఉంటాడు. అప్పుడు ఏం చేస్తాడు రాజు? కూడా ఏం చేయలేక తీసుకెళ్లి సింహాల బోల్లో పడేశాడు. సింహ బోల్లో పడేస్తే రాజుకి సింహాలంట, దానియేలుకి సింహాలంట మిత్రుల్లాగా అయిపోయినాయి అంట. హల్లెలూయా. హల్లెలూయా. శత్రువులు కూడా దేవుడు ఏం చేస్తాడు? మిత్రులుగా చేస్తాడు. ఆయనకి ఇష్టలుగా ఉంటే, ఆయనకి నచ్చిన వారిగా ఉంటే, ఆయన సన్నిధిలో ఉంటే, ఆయన ఆరాధిస్తూ ఉంటే, ఆయన గణపరుస్తూ ఉంటే, శ్రమల్లో కూడా, హింసల్లో కూడా, సింహాల బోనులో కూడా, అగ్నిలో కూడా, హల్లెలూయా, చెరసాలలో కూడా. యోసేపుని తీసుకెళ్లి చెరసాలలో పడేశారండి. కానీ యోసేపు మెదడుకుండా ఉన్నాడా? కాముగా ఉన్నాడా? కాముగా లేడు. అనవసరం తీసుకెళ్లి పడేశారు, ఒత్తి పుణ్యాన్ని తీసుకెళ్లి పడేశారు, నేరం మోపి పడేశారు. పాపము చేయనంటే తీసుకెళ్ళి చెరసాలలో వేశారు. పాపము చేయనంటే, ఎవరు తప్పు చేయనంటే మెచ్చుకుంటారు, కానీ తీసుకెళ్లి చెరసాలు వేస్తారు, నిందలేసి. కానీ అపనిందలేసి, అవమానించి, నేరం మోపి, ఒట్టి పుణ్యానికే అన్యాయంగా, అక్రమంగా, అవినీతిగా ఆయన తీసుకెళ్లి చెరసాలు వేసాడు. కానీ దేవుడు విడిచిపెట్టలేదండి. 13 సంవత్సరాలు సఫర్ అయ్యాడు యోసేపు. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలండి? 17 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు ఆయన శ్రమలోనే ఉంటాడు, చెరసాల్లో కొంతకాలం ఉన్నాడు, బానిసలుగా కొంతకాలం ఉన్నాడు. కానీ దేవుడు ఒక దినం వచ్చింది, ఐగుప్తు దేశానికే కాదు పిల్లరా, ప్రపంచ దేశాలు ఎక్కడ ఫుడ్ లేదండి. ఫుడ్ లేనటువంటి ఆ టైంలో, కరువు వచ్చిన సమయంలో, ఆ యొక్క కరువు రాబోయే దినాలను, సంవత్సరాలను దేవుడు యోసేపుకు బయలుపరిచాడు. హల్లెలూయా. యోసేపుకు బయలుపరిచాడు. ఎప్పుడు? చెరసాలలో ఉన్నప్పుడే సిద్ధం చేశాడు, చెరసాలలో ఉన్నప్పుడే దర్శనమిచ్చాడు, చెరసాలలో ఉన్నప్పుడే పవిత్ర పరుస్తూ వస్తున్నాడు. దేవుని జ్ఞానముతో, దేవుని శక్తితో, దేవుని తెలివితో, దేవుని బుద్ధితో నింపుతా ఉంటాడు. హల్లెలూయా. సిద్ధం చేసి రాజుకి కలలు ఇచ్చాడు. జరగబోయే దాన్ని రాజుకి బయలుపరిచాడు. కలల ద్వారా 7 సంవత్సరాలు కరువు వస్తుంది, 7 సంవత్సరాలు సమృద్ధిగా
పండిద్ది, 7 సంవత్సరాలు కరువు వస్తుంది. సమృద్ధిగా పండిన పంటనే పోగు చేసి దాచిపెట్టి భద్రం చేసి 7 సంవత్సరాల కరువు కాలంలో దానిని మనం తినాలి అనేటువంటి దానిని రాజు ముందుకి తీసుకొచ్చినటువంటి యోసేపు ద్వారా విన్నాడు రాజు. ఎందుకంటే ఆ దేశంలో ఎవరు లేరు ఆ కళ్ళార్థం చెప్పేవాడు. కళ్ళార్థం చెప్పేవాడు ఎవడురా ఎదిగితే ఎవడు లేడు ఐగుప్తు దేశంలో, ఈజిప్టులో. అప్పుడు పానదాయకుడికి గుర్తొచ్చాడు యోసేపు. పానదాయకుడు శరలో వేయబడినప్పుడు యోసేపు యొక్క రూమ్మేట్ అన్నమాట. ఆహారాన్ని అందించేవాడు చంపబడతాడు. పానదాయకుడు అంటే నీటిని పానాన్ని ఇచ్చేటువంటి వాడు మళ్ళా తన యథావిధిగా తన యొక్క ఉద్యోగంలోనికి తీసుకోబడతాడని చెప్పబడినటువంటి ఆ యొక్క దానిని మాటని నెరవేరిన దాన్ని గుర్తు పెట్టుకున్నాడు. వీడు వాడు చెబుతున్నాడు రాజు ఇదిగో యోసేపు అని ఒకడు ఉంటాడు, కళ్ళకి అర్థం చెప్తాడు. హల్లెలూయా ఆయన తీసుకొచ్చి రాజును నిలబెట్టగానే కళ్ళకి అర్థం చెప్తాడు. హల్లెలూయా. ఇలాంటి దేవుని ఆత్మ కలిగిన వాడు నీవు తప్ప ఈ భూమి మీద ఎవడు లేడు. భూమి మీద ఎవడని ఉన్నాడా? ఎవడు లేడు అని చెప్పినప్పుడు పైకి వస్తుందా? హల్లెలూయా. ఓకే, ఎవరు లేరని చెప్పినప్పుడు పిల్లరా సో యోసేపుని తీసుకొని వచ్చి ముందు పెట్టినప్పుడు యోసేపు ద్వారా ఆ యొక్క అద్భుతమైన విషయాలు విని నీవే తగిన వాడవు, ఈ యొక్క కరువు నుండి దేశాన్ని ప్రపంచాన్ని బయటపడి పెట్టాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అద్భుతాలు జరిగినాయండి. యోసేపు ప్రపంచ దేశానికి ఆహారం ఇచ్చేటువంటి వాడిగా సిద్ధం చేయబడ్డాడు దేవుని చేత. పద్మస్ ద్వీపంలో తీసుకెళ్ళి పడేశారు యోహాన్ని. ఎక్కడండి? పద్మస్ ద్వీపంలో తీసుకెళ్ళి పడేస్తే అక్కడ బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తా ఉందంటే యోహాన్ గారికి దేవుడు అక్కడ ప్రకటన గ్రంథం దర్శనం ఇచ్చాడండి. హల్లెలూయా. ప్రకటన గ్రంథం ఎక్కడ రాయబడిందో తెలుసా? ఏ మనుషులు లేనటువంటి భయంకరమైనటువంటి అడవి, అడవి అంటే సముద్రాల మధ్యలో ఉండేటువంటి ద్వీపం, ఒక దివి. నేను చెబుతా ఉంటా అప్పుడప్పుడు పద్మస్ అదేది అండమాన్ నికోబార్ దివులకి వెళ్ళాను నేను. 500 పైనే దివులు ఉన్నాయి అక్కడ. 570 పైన దివులు అంట. సో కొన్ని దివులు 10-15 దివులు మాత్రమే ఎక్కువగా మరి అప్పుడప్పుడు జనసంచారం అనేటువంటిది అక్కడ ఉంటుంది. నేను కొన్ని దివులు దర్శించాను. అట్లాగా ఒక దివులో తీసుకెళ్ళి పడేసాను. కొన్ని దివుల్లో మనుషులే ఉండరంట. మనుషులు లేని దివులు తీసుకెళ్ళి పడేసాను. అక్కడ దేవుడు దర్శించాడు. ప్రకటన గ్రంథం మీరు చదవండి. యేసు ప్రభు ఆయన దర్శిస్తాను. ఆ వాక్యం కూడా దేవుని చిత్తమైతే చెబుతాను వాక్యం చదువుకున్న తర్వాత. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. గట్టి స్తోత్రం చెప్పండి. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువాలంటివే. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువాలంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. హల్లెలూయా. యోహానికి ఎవరైనా ఉన్నారు అక్కడ? ఎవరు లేరు. అందరు ఇచ్చిపెట్టారు, అందరూ త్రోసివేశారు, తీసుకెళ్ళి అక్కడ పడేశారు. భయంకరమైన దిగులో పడేశారు. పద్మస్ దిగులో పడేశారు. ఆ పద్మస్ దిగులో యేసు ప్రభు ఆయన ప్రత్యక్షమయ్యారు. దేవుని స్తోత్ర. ప్రత్యక్షమై యేసు ప్రభు ఆ యొక్క యోహానుతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్ర. హల్లెలూయా. అద్భుతమైనటువంటి విషయాలను మరి యోహాను భక్తుడు విని అక్కడ ప్రకటన గ్రంథం 22 అధ్యాయాలు రాశాడు. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలు వస్తాయి పిల్లారా, నిందలు వస్తాయి,
హింసలు వస్తాయి, ఉపద్రవాలు వస్తాయి, ఎన్నో భయంకరమైనటువంటి శ్రమలు, నిందలు, ఉపద్రవాలు వచ్చినప్పుడు మనం భయపడకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. భయపడకూడదు, అధైర్యపడకూడదు, కృంగిపోకూడదు, ఏమాత్రం డేలా పడకూడదు, నశించిపోకూడదు. హల్లెలూయా. నశించిన దానిని వెతకి రక్షించడానికి మనిషి కుమారుని లోకములోనికి ఇంకొకరిని నిందించకూడదు, ఇంకొకరు దూషించకూడదు, ఇంకొకరు తక్కువగా మాట్లాడకూడదు, వాళ్ళ మీద కల్పించి చెడ్డగా నానా రకాలైనటువంటి మాటలు మాట్లాడి కృంగదీయకూడదు. వాళ్ళు పాపులు, వాళ్ళు నీచులు, వాళ్ళకి మంచిగా జరిగింది, మంచి శాస్తి జరిగిందని చెప్పకూడదు. అబ్బా భలే జరిగిందిలే అని చెప్పకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో తర్వాత ఇంకా కొన్ని వాక్యాలు చదువుతాం. 3వ వచనం చదువుతాం ఇప్పుడు. లూకా సువార్త 13వ అధ్యాయం 3వ వచనం. కారణి మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందితేనే కానీ మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ కూడా అలాగనే. నో, ఐ టెల్ యు, బట్ అన్లెస్ యు రిపెంట్ యు విల్ ఆల్ లైక్వైజ్ పెరిష్. మీరు మారు మనసు పొందకపోతే వస్తుందమ్మా. హలో, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఓకే, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో మీరు మారు మనసు పొందకపోతే మీరందరూ కూడా అలాగనే నశిస్తారు. మారు మనసు పొందకపోతే నాశనం అయిపోతారు. మారు మనసు పొందకపోతే నశిస్తారు. వారే పాపులు, మేమంతా పరిశుద్ధులు, వారంతా దుష్టులు, వాళ్ళంతా దుర్మార్గులు, మేము నీతిమంతులు, మేము చాలా మంచివాళ్ళు, మేము చాలా గొప్ప వాళ్ళమే, మేము బ్రతుకున్నాం, అందుకే మేము కాపాడబడ్డాం. మనసులో బయటికి అనకపోయినా అయ్యో వాడు చనిపోయాడండి, దేవుడి దయ వల్ల మేము కాపాడు. వాడు మంచిగా ఏం చచ్చిపోయాడు, పనికిమాలినోడాడు, అది చాలా పనికిమాలింది. నేను చాలా మంచిదాన్ని కాబట్టి దేవుడు నన్ను కాపాడాడు, నేను చాలా మంచివాడు కాబట్టి దేవుడు నన్ను కాపాడాడు, రక్షించాడు అని అనుకుంటారు కొంతమంది. మనసులో నన్ను అనుకుంటారు. వాళ్ళందరూ పాపులు అనుకుంటున్నారు. మీరు రక్షించబడ్డారని మీరందరూ మంచివాళ్ళు, వాళ్ళందరూ పాపులు అనుకుంటున్నారు. కాదు, కానీ కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సో దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటున్నారా? ఇదే పరిశుద్ధాత్మ దేవుడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే మన హృదయాలతో, మన అంతరంగాలతో ఓకే. దేవుడి దినం ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే మనతో మారు మనస్సు అనేటువంటిది, మార్పు అనేటువంటిది మనం చూసారా? సాతానుడు వాక్యం ప్రకటించేటప్పుడే ఏదో ఆటంకాలు వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా కొంచెం సెటప్ చేయడానికి టైం తీసుకుంటూ ఉంటుంది. రావట్లేదు కదా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, వస్తే వచ్చింది కానీ దాంట్లో అవసరం లేదు.
ఓకే, సో పిల్లరా బైబిల్ గ్రంథం శ్రమిస్తుందంటే కారణం మీతో చెప్తున్నాను, మీరు మారు మనసు పొందనేలా మీరందరూ అలాగనే నశించిపోతారు, నాశనం అయిపోతారని దేవుని వాక్యము చెబుతా ఉంది. మీరు నశించిపోకూడదంటే, మీరు నాశనం కాకూడదంటే మార్పు చెందాలి. ఇక్కడ మారు మనసు అనగా ఏంటంటే మార్పుని చేయటం, మారటం. దాని గురించి ఇంకో మాట ఏముందంటే మారు మనసు అంటే పాతది కాల్చివేయబడటం. మారు మనసు అంటే దానికి ఒక డాక్యుమెంటరీ, లేకపోతే దానికి ఒక అర్థాన్ని, దానికి ఒక మీనింగ్ని కొన్ని భాషల్లో హెబ్రీ కావచ్చు, గ్రీక్ కావచ్చు, లాటిన్ కావచ్చు, దాంట్లో నేను స్టడీ చేసి చెబుతా ఉన్నాను. పాత దాన్ని కాల్చివేయడం అంటే మొత్తం కూడా ఇక స్మాష్ అయిపోవాలి, ఇక అది కనపడదు. కాల్చింది కనబడిందా? కనపడదు. సో మారు మనసు అంటే కూడా అదే. దాన్ని ఇంకొక మీనింగ్లోకి వెళ్తే, ఇంకో మీనింగ్ వస్తే మళ్ళటం, తిరగటం, ఒక ప్రక్క నుండి ఇంకో ప్రక్కకి తిరగటం, ఒక దాంట్లో నుండి ఇంకో దాంట్లోకి రావటం, ఒక దానిని ఒక రకంగా ఉంటే ఇంకొక రకంగా చేంజ్ చేయటం, మార్పులు చేయటం, మార్పుల్లోనికి రావటం, మార్చబడటం, నూతన పరచబడటం, రూపాంతరం చెందటం అని కూడా బైబిల్ గ్రంథం. రూపాంతరం చెందటం, నూతన పరచబడటం, దాన్నే రక్షణ కూడా అనేటువంటి ఇంకో మాట. మారు మనసు పొంది రక్షణ పొందండి అని అంటారు. అందుకే మార్పు చెందకపోతే, రూపం మారకపోతే, రూపాంతరం చేయబడకపోతే మీరేమైపోతారంటే నశించిపోతారు అని అన్నారు. రోగం అలాగే ఉంటే ఏమవుతుంది? నాశనం వస్తుంది కదా, నశించిపోతారు. రోగం అలాగే ఉంటుంది. రోగం నుండి బాగుపడాలంటే ఏం చేయబడాలి? మనము రోగం నుండి బాగుపడాలంటే ఏం చేయాలి చెప్పండి? వెళ్ళి మనము డాక్టర్ చూపించుకోవాలి, లేకపోతే మనకు తెలిసిన ఏదన్నా కానీ చెయ్యాలి. మనకి ఏదన్నా తెలిసింది, మనం తినాల్సినవి తినాలి, తినకూడనివి తినకూడదు. ఈ దినాల్లో షుగర్ వ్యాధి అనేది చాలా భయంకరమైనటువంటిది. అన్నిటికంటే కూడా భయం వచ్చేస్తుంది. ముందు షుగర్ అనగానే భయం వచ్చేస్తుంది. ఇప్పుడే కాదు, అప్పట్లో కూడా షుగరు ఎవరికో రేపు షుగర్ అనగానే అప్ప షుగరా అని ఆశ్చర్యం. ఇప్పుడు షుగర్ అంటే అంత ఆశ్చర్యం లేదు, కానీ కొంచెం భయం. కానీ దానికి కూడా మందులు వచ్చింది. షుగర్ అనేది డిసార్డర్, ఇట్స్ నాట్ ఎ డిసీజ్. అది ఒక రోగం కాదు, వ్యాధి కాదు. అది ఒక క్రమం తప్పిపోవటం, చేయకపోవటం వలన వచ్చేటువంటి అనర్థాలు, అవకతవకల వలన, అక్రమం వలన, క్రమం లేకపోవటం వలన వచ్చే రోగం అది. షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా. థైరాయిడ్ కూడా చేయాల్సింది చేయకపోతే, తినాల్సింది తినకపోతే, తినకూడని తినటం వలన, చేయకూడని చేయటం వలన టైంకి నిద్రపోకపోవటం, టైంకి తినకపోవటం, టైంకి పనులు చేసుకోకపోవటం, టైంకి లేవకపోవటం. సో ఆ మధ్యకాలంలో నాకు కూడా కొంచెం అటాక్ అయింది షుగర్. అటాక్ అయినప్పుడు నేను అనుకున్నా నాకెందుకు షుగర్ ఉంటుంది అని అనుకొని నేను అన్ని స్వీట్లు అన్నీ బాగా తింటా. స్వీట్లు, లడ్డులు, మళ్ళా ఫ్రూట్స్, స్వీట్గా ఉన్న ఫ్రూట్స్, ఇంకా డ్రై ఫ్రూట్స్ స్కేల్లో కలిసినటువంటి డేట్స్, అంజూరాలు, అంజూరా ఇవంటే చూడండి, ఇవి కలిపి డ్రై ఫ్రూట్స్ చేస్తారు. బాగా తినేవాడిని. ఎక్కువ షుగర్ ఎక్కువైపోయింది. మచ్చుగా ఉండటం, సోమర్తనంగా ఉండటం, బద్దగా ఉండటం, పాపం ఎక్కువ రావడం, అసలు ఎవరితో మాట్లాడకూడదు అనిపించడం, ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు అనిపించడం, పని చేయలేకపోవడం, ఓపిక లేకపోవటం. చూడటానికి బాగానే ఉంటా, ఆకారం బాగానే ఉంది, కానీ లోపల మాత్రం బలం లేదు. ఇంతకుముందులాగా నేను యాక్టివ్ ఉంటున్నా, పనులు చేయట్లా, సేవ చేయలేకపోతున్నా ఎక్కువ. ఇంతకుముందులాగా పనులు కూడా చేయలేకపోతున్నా. అప్పుడు నేనేం చేసినంటే చూసి సంవత్సరాలు పట్టింది. టెస్ట్ చేయించుకుంటే 242 ఉంది. అంతకుముందు బాగా వీక్ అయిపోయేవాడు, ఒకసారి మొత్తం లాగేసేసి. అంటే అంతకుముందు ఎక్కువ మంది అని అర్థం. ఇంకా 300 దాటి వచ్చాము. నేనేం చేసినంటే డాక్టర్ ఏమన్నాడంటే, ఇక అయిపోయింది అయ్యగారు, అయిపోయింది సార్, ఇక మీ పని అయిపోయినట్టే, మీరు జీవితకాలం ముందు నోడాలని చెప్పి భయాన్ని విడుదల చేస్తారు మనుషులు. ముందు మన భయం. కొంతమంది వాటర్ అన్ని మంచి, అసలు ఆ వాటర్ మంచిది కాదు, ఈ వాటర్ మంచిది కాదు, అట్లా మంచిది కాదు, ఇట్లా మంచిది కాదు, మేము ఇచ్చేదే మంచి వాటర్ అని చెబుతాడు ఆ బిజినెస్ చేసుకోవటానికి. అట్లా చెప్పిన బిజినెస్ కంపెనీలు, అట్లా చెప్పినటువంటి కంపెనీలు ఇప్పటికి కొల్లలు మన ఇంటికి లేని అన్ని వచ్చినాయి. ఈ మధ్య ఇంకోటి వచ్చింది,
ఇంకో వాటర్, ఈ వాటర్ తాగాలని. వాటర్ ఏదైనా కానీ మీరు కాసుకొని తాగితే, ప్రార్థన చేసుకొని తాగితే అది పవిత్రంగా గొప్పగా అద్భుతంగా మార్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేనేం చేసినంటే ఇంటికి వచ్చి ప్రార్థన చేయటం ప్రారంభించి, కొంచెం భయం వచ్చింది లోపల, కానీ ప్రార్థన చేయటం ప్రారంభించాను. ప్రార్థన చేస్తూ ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటా. అప్పుడు కొన్ని స్టడీ చేస్తూ ఉంటా, అసలు ఎందుకు వస్తుంది ఇది అని స్టడీ చేస్తూ ఉన్నా. ఇంత రోగము నయం కాని రోగం ఏంటిది, జీవితకాలం అంతా ముందు వాడాలని చెప్పి స్టడీ చేస్తాను. కొన్ని స్టడీస్లో నాకు బయటపడి ఏంటంటే, కొంతమంది వ్యతిరేకంగా చెబుతున్నారు, కొంతమంది పాజిటివ్గా చెబుతున్నారు, కొంతమంది నెగిటివ్గా చెబుతున్నారు, కొంతమంది భయపెడుతున్నారు, కొంతమంది ధైర్యాన్ని ఇస్తున్నారు, కొంతమంది ఏమో ఇంకా ఎక్కువ వివరిస్తున్నారు, ఇంకా ఎక్కువ ప్రోత్సహిస్తూ ఉండాలి. అది ఏం చేయాలో చెబుతూ ఉండాలి, తెలియజేస్తూ ఉండాలి. ఫుడ్ ఏంటి, వాటర్ ఎట్లా తాగాలి, ఫుడ్ ఎట్లా తాగాలి, ఎట్లా కొనుక్కోవాలి, ఎట్లా లెగవాలి, ఏ పనులు చేయాలి, ఏ విధంగా ఎట్లాగని. నేను అప్పుడు ఏం చేశానంటే బాగా స్టడీ చేశాను. బాగా స్టడీ చేసి నాకు అర్థమైంది ఏంటంటే, ఇది డిసార్డరు, చేయాల్సి చేయకపోవటం వల్ల వచ్చినటువంటి వ్యాధి. ఇప్పుడు చేయాల్సింది చేయాలి, మీరు ఏం చేయాలి, చేయాలి అంటే ఏం చేయాలి. అప్పుడు నిద్ర గురించి కానీ, తిండి గురించి కానీ, వాటర్ గురించి కానీ, ఇంకా చేయాల్సిన పనుల గురించి కానీ బాగా స్టడీ చేయడం ప్రారంభించాను, క్రమంలో పెట్టడం ప్రారంభించాను. రోజు పొద్దున్నే లేచి ప్రార్థన చేయటం మాత్రమే కాకుండా వాకింగ్ చేయటము, కొన్ని ఫుడ్ కొన్ని తినకపోవటము, అట్లా చేస్తా నేను ముందుకు సాగలుగుతా ఉంటే నెల రోజుల్లో 100కు వచ్చింది, 120 వచ్చేసింది. హల్లెలూయా. 150 లోపు నార్మల్ అంట, 120 వచ్చేసేసింది. తిన్నప్పుడు 120 కొంచెం పైకి వచ్చి కొంచెం, తర్వాత తినక ముందు 90. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఇంతకుముందు ఉండట్లేదు, ముఖం అంతా పీకిపోయినట్లు బాడీ అంతా పోయింది అనుకోండి. అంటే బాగా యాక్టివ్గా వాకింగ్ చేశాను, పొద్దున సాయంత్రం వాకింగ్ చేసాను, ఎక్సర్సైజ్లు చేసాను కొన్ని, అంటే సింపుల్ ఎక్సర్సైజ్లు, బాగా డైట్ తిన్నాను. నాలో ఉన్నటువంటి ఇంకా దేహం నుండి అంత వెళ్ళిపోవాలని. ఇప్పుడు సన్నగా అయిపోయాను, ప్యాంట్లన్నీ ఏ ప్యాంట్లు వేసుకోవాలో తెలియట్లేదు, ఇప్పుడు అన్నీ లూజ్ అయిపోయినాయి. 10 కిలోలు తగ్గిపోయాను, యాక్టివ్ ఉంది. ఇప్పుడు చూడండి, దీని సున్నం మొత్తం నేనే వేసాను. సున్నమే కాదు, పై నుండి కింద వరకు శుభ్రంగా ఊడుస్తూ ఉంటాను, రోజు అన్ని పనులు చేస్తూ ఉంటాను. ఇక్కడే కాదు, బయట కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కడే చేశాను. ఎప్పుడో అయిపోయాను, మీకు కనబడకుండా చేయాలి అనుకున్నాను, కానీ ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది. అసలు ఇదంతా మొత్తం అయిపోయేది. అప్పుడు నేను బిల్డింగ్ కడిగితే 70,000 పడుతుంది సార్ అని అన్నాడు వేయటానికే. ఇంకా కొట్టడానికి ఒక 50,000 60,000 అని అవుతుంది. సో అప్పుడు నేను కరోనా టైం లేదు. కొంతమందికి కరోనా టైంలో హెల్ప్ చేయడానికి ఉంటుంది లేని పైసలన్నీ అట్లా ఖర్చు పెట్టాము. అంతకుముందే ఎక్కడికి అటెండ్ వచ్చాను, అండమాన్ నికోబార్. తర్వాత ఏమో అటెండ్ కూడా కొంతమందికి హెల్ప్ చేసి రాకుంటుంది. తర్వాత కరోనా టైంలో మళ్ళీ మొన్న మణిపూర్ వెళ్ళాను. సో దేవుని మందిరానికి వాడాలనుకున్నవన్నీ ఎప్పుడోసారి ఇట్లాగ అయిపోతూ ఉన్నాయి. సో ఇప్పుడు చేయాలంటే పైసలు లేవు. కొంతమంది ఏమో ఇన్వెస్ట్ చేస్తే, కొంతమంది మోసాలు చేసేది, దగా చేసేది, అబద్ధాలు ఆడి, దేవుని బిడ్డలే, దేవుని మాటలు మాట్లాడేవాళ్ళు, ప్రసంగాలు చేసేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, ఆరాధన చేసేవాళ్ళు, దొంగలు, అబద్ధికులు, మోసగాళ్ళు, అట్లా పోయింది కొన్ని పైసలు. ఇప్పుడు పైసలు లేవు. పరిచేద్దాం అంటేనే యాక్టివ్గా లేదు నాకు అప్పట్లాగా. అయితే దేవుడు ఈ మధ్య నన్ను యాక్టివ్ చేశాడు కాబట్టి ఆ రోగం రావడం కూడా మంచిదయ్యింది. అది అంటే రోగం అంటే అది ఎప్పుడు నుండే ఉంటుంది, 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుండే సిద్ధపడతాయి అంటే ఇట్లా రోగాలు. ఏ రోగమైనా, ఏదైనా కానీ, తలనొప్పి అయినా కానీ, ప్రతిది కూడా. సో బయటపడింది అది. దాన్ని పట్టడం వల్ల ఏదైనా బయటపడటం మంచిది తెలుసుకోవాలి. దాన్ని తెలుసుకొని దానికి విరుగుడిని మనం కనిపెట్టాలి. యేసుక్రీస్తు కూడా పాపానికి విరుగుడు, శాపానికి విరుగుడు, పాప విమోచన, శాప విమోచన, వీటన్నిటి కోసం యేసు రక్తాన్ని కార్చాడు. హల్లెలూయా. రక్తమునందు విశ్వాసం మనకే నిత్య జీవాన్ని ఇస్తా ఉంది. నేను ప్రార్థిస్తూ, స్తుతిస్తూ, ఆరాధిస్తూ, దేవుడిని నమ్ముతూ, క్రమముగా ఉంటూ, అక్రమంగా ఉండకుండా, ఏది పడితే అది తినకుండా, అది క్రమం, ఏది పడితే అది చేయకుండా యాక్టివ్గా దేవుడు నన్ను చేశాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి వాక్యంలో ఉంది కదా, నిర్గమాకాండ 23:25 ఏమో చదువుకున్నా మనం, నీ ఆహారాన్ని, నీ పానాన్ని నేను దీవిస్తాను, రోగాలన్నింటినీ నీలో నుండి ఆరుతాను అన్నాడు. దేవుడి స్తోత్రం. డబ్బులు అవసరం లేదండి. చూడు, పైసలు ఏం ఖర్చు పెట్టకుండా
జస్ట్ పెయింట్ కొనుక్కొచ్చాను అంతే. ఒక 10,000 ఖర్చు అవుతుంది ఎక్కువ అనుకుంటే. అవన్నీ క్రెడిట్ కార్డులో కొన్నా. నా దగ్గర ఉండి కొన్నా అని అనుకోవద్దు, క్రెడిట్ కార్డులో కొన్నా. దేవుడు ఇస్తే ఒక నెల తర్వాత మళ్ళీ దాన్ని తీర్చుకుందామని చెప్పి. పైసలు లేవు నా దగ్గర. ఇప్పుడు ఏటానికి ₹1,00,000 అడుగుతాడు. ₹1,00,000 ఎక్కడ తేవాలి? చూస్తుంటే అసలు నాకు అసహ్యం అనిపిస్తూ ఉంది. మధ్యలో ఈ పనులు ఇంతకుముందు యాక్టివ్గా లేక పని చేసేవాడు కాదు, కానీ అంతకుముందు బాగా చేసేవాడిని. ఎప్పుడు 2015 అప్పటి వరకు. 2011 నుండి మెల్లగా స్టార్ట్ అయింది దురాత్మ శక్తులు. పాస్టర్ల ద్వారానే, కొంతమంది, అందరు కాదండి, కొంతమంది సేవకుల ద్వారా, కొంతమంది విశ్వాసుల ద్వారా, కొంత అపనమ్మకము, మోసము, దగ జరగటం ద్వారా చాలా నష్టపోయి మానసిక దెబ్బతిని, దానివల్ల నాకు భయంకరంగా బీపీ కానీ షుగర్ కానీ అటాక్ అయ్యి వాటిని బయటపడటాన్ని నార్మల్ చేసుకోవటానికి చాలా కష్టపడ్డా. ఇన్ని సంవత్సరాలు స్ట్రగుల్ అయ్యి, చాలామంది తెలియదు, స్ట్రగుల్ అయ్యాను, బాధపడ్డాను, వేదన చెందాను. శక్తి ఉండేది కాదు, బలం ఉండేది కాదు, అయినా పనులు చేసే దేశాలు వెళ్ళా, సువార్త ప్రకటించా, యాక్టివ్గా ఉండటానికి ప్రయత్నం చేస్తూ, ప్రార్థన చేస్తూ, స్తుతిస్తూ ప్రతి దేశం వెళ్ళి, ఇలాంటి ఈ స్థితిలోనే ఎన్నో దేశాలు వెళ్ళి సువార్త ప్రకటించి వచ్చాను. హల్లెలూయా. ఈ మధ్య కాలంలో దేవుడు నన్ను యాక్టివ్గా చేయబట్టే ఈ పనులను చేయగలుగుతున్నాను. ఇంత సున్నం ఏంటంటే ఒకే మనిషి ఈజీ అనుకుంటున్నారా? ఒక్క మనిషే అన్ని నేనే తీసుకోవాలి, అన్ని కడుక్కోవాలి, చేసుకోవాలి, కలుపుకోవాలి, ఎక్కాలి, దిగాలి, ఈజీ అనుకుంటున్నారా? ఒక్కళ్ళు ఇద్దరన్నా అసిస్టెంట్లు ఉండాలి. ఏ అసిస్టెంట్ లేకుండా, ఏ ఒక్కళ్ళు లేకుండా, అంటే ఎంత యాక్టివ్గా చూడండి, దేవుడు ఎంత శక్తినిచ్చాడో చూడండి. అది చెబుతుంది, నేను గొప్పతనం చెప్పట్లా. యాక్టివ్ అవుతారు, మీరు ఆరోగ్యవంతులుగా అవుతారు, శక్తివంతులుగా అవుతారు. దేవుని వాక్యాన్ని మనము బలంగా నమ్మాలి పిల్లారా. వాక్యాన్ని నమ్ముతూ ఉంటే, దేవుడిని నమ్ముతూ ఉంటే, దేవుళ్ళో ఉంటే మార్పు చూడండి. మార్పు వచ్చిందా లేదా? ఇంతకుముందు ఎట్లా కనబడింది? నల్లగా గలీజ్గా అసహ్యంగా ఉందా లేదా? మార్చాలి, మారుద్దాం. కింద దాన్ని కూడా మారుద్దాం. హల్లెలూయా. పైదాన్ని మారుద్దాం, అన్ని మార్చుదాం. మార్చాలి, మారటానికి ఇష్టపడాలి, మార్చడానికి ఇష్టపడాలి. మీరు మారకపోతే, మార్చకపోతే, మారటానికి ఇష్టపడకపోతే, మార్పు కావటానికి ఇష్టపడకపోతే నశిస్తారు. అది వాక్యం చెబుతుంది. యేసుప్రభు ఏమంటున్నాడండి? నశిస్తారని అంటున్నారు. నాశనం అయిపోతారు, పాడైపోతారు, అగ్ని అయిపోతారు. ఒకసారి శుభ్రంగా ఉంచుతారు ఇంట్లో. కొంతమంది దుప్పట్లో ఉతకరు, కొంతమంది సంవత్సరాల తరబడి ఆ దుప్పటే కప్పుకుంటూ ఉంటారు, ఆ దుప్పటే వేస్తారు, కప్పుకో, ఏమది కప్పుకోని అంటాడు. బట్టలు ఉతకరు, కొంతమంది శుభ్రంగా ఉండవు, శుభ్రంగా పాత్రలు కడగరు, శుభ్రంగా ఇల్లు ఉంచుతారు, ఇంటిని నీట్గా ఉంచుతారు. దానివల్ల ఏమో క్రిమినల్ బ్యాక్టీరియా ఉంటుంది తెలుసా? అసలు బట్ట అంట ఒకరోజు వేసుకున్నది ఇంకో రోజు వేసుకోకూడదు తెలుసా మీకు? మేమైతే చిన్నప్పుడు మా అవ్వమ్మ మేనత్ ఉండేది. ఆమె ఇప్పుడు బతికే ఉందిలే దేవుడి కృపలో. రోజు బట్టలు తీసుకెళ్ళి ఉతుక్కొచ్చేది. సువార్తని ఇంకో మేనత్ ఉండేది. అప్పట్లో మేము చీపురు పట్టుకున్నా, ఏదన్నా బట్టలు ఉతికినా, అంటులతో ఉంటున్న ఆడింగ్ లోడ్ అనేవాడు. ఇప్పుడు ఎవరి పనులు చేసుకోవాలండి. ఆడింగ్ లోడ్ ఆడవాళ్ళకి ఎందుకు ఆడింగ్లు పని చేస్తాం, వెళ్ళి పనులు చేయరా, ఉద్యోగం చేయరా అంటారు కదా. సో ఇప్పుడు ఉద్యోగస్తులు కూడా డ్యూటీలు వేసుకుంటారు. నేను ఒకరోజు, నువ్వు ఒకరోజు, బట్టలు ఉతకాలి, అంటు తోమాలి, ఓడవాలి. దేవుని సేవకుడిగా పిల్లరా, నేను విన్నాను భక్త సింగ్ అనే గొప్ప దైవజనుడు, ఆయన బాత్రూమ్లన్నీ కడిగేవాడంట. అది కడగటం చూసి కొంతమంది విశ్వాసులు వాళ్ళు కూడా కడగటం ప్రారంభించారండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను బాత్రూమ్లు కూడా కడుగుతాను, మీ బాత్రూమ్లు కూడా తెలుసా? అప్పుడప్పుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడే కాదు, బస్ స్టాండ్లో కానీ, రైల్వే స్టేషన్లో కానీ, ఎక్కడన్నా బాత్రూమ్ గలీజ్గా ఉండే అనుకోండి, నేను వెళ్ళే ముందు దాన్ని శుభ్రంగా కడుగుతాను. కడిగిన తర్వాత వెళ్ళి మళ్ళీ కడిగి వస్తాయి. వెళ్ళిన తర్వాత ఎవరైనా ఇల్లు ఇచ్చారనుకోండి, నాకు బాకీ చెప్పడానికి అక్కడ వెళ్ళినప్పుడు ఆ ఇల్లంతా శుభ్రంగా నీట్గా దులుపుతా ముందు. బయట ఒక ఇల్లు ఇచ్చాడు ఒక అతను అమెరికాలో నాకు, అర్కేడియా అనేటువంటి ప్రాంతం. చాలా అద్భుతమైన ఏరియా, చాలా గొప్ప ఏరియా, కాస్ట్లీ ఏరియా, కోటీశ్వర్లు ఇప్పుడు బంజారా హిల్స్ లాంటి ఏరియా అన్నమాట. అక్కడ ఒక ఇల్లు ఇచ్చాడు, పెద్ద ఇల్లు నాకు. ఆ ఇల్లులో ఆయన ఉండడు, ఒక ఇద్దరు రెంట్కుంటారు. నాకు ఒక రూమ్ ఇచ్చేసారు, ఒక హాలు, రూము, కిచెన్ అంతా వాడుకోవచ్చు నేను వాళ్ళతో పాటు.
నాకు ఫ్రీగా. వాళ్ళకేమో రెంట్ కట్టాలి, $1000, $2000 నెలకి. అంటే దాదాపుగా 1,50,000 రూపాయలు, 1,60,000 నుండి 1,60,000 రూపాయలు నెలకి రెంట్ నాకు ఫ్రీ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జాన్, నువ్వు ఎప్పుడు వచ్చినా ఎన్ని రోజులు ఉండాలనుకున్నా అన్ని రోజులు ఉండిపో అని చెప్పి ఇల్లు ఇచ్చేవాడు. ఇప్పుడు లేదు, అమ్మేశాడు. సో నాకేమనిపించింది, నాకు ఇల్లు ఫ్రీకి ఇస్తున్నాడు కాబట్టి ఇంటిని నీట్గా ఉంచాలని బయట చాలా పెద్ద ఏరియా, మన ఏరియా కంటే కూడా పెద్ద ఏరియా, ట్రిపుల్ ఉంటుంది అనమాట మన ఏరియా కంటే. అంత క్లీన్ చేసేసేవాడు నీట్గా, ఇల్లంతా నీట్ క్లీన్ చేసేసేవాడు. ఒకసారి చూసన్నాడు, జాన్ పాస్టర్ జాన్ మీరు అవి చేయొద్దు, అలా చేయొద్దు. లేదు, పర్లేదు చేస్తాను, శుభ్రంగా ఉండాలి, నాకు ఇష్టం. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని స్తోత్రం. పిల్లలు చేంజ్ చేయటం అలవాటు చేసుకోవాలి, మార్పు చేయటం అలవాటు చేసుకోవాలి, నూతన పరచడానికి అలవాటు చేసుకోవాలి, భద్రపరచడం అలవాటు చేసుకోవాలి, క్లీన్గా పవిత్రంగా పరిశుద్ధంగా ఉంచటం అలవాటు చేసుకోవాలి. హల్లెలూయా. లేకపోతే పాడైపోయింది, క్రిములు వస్తుంది, బ్యాక్టీరియా వస్తుంది, రోగాలు వస్తాయి, వ్యాధులు వస్తాయి. మీ దుప్పట్లు అలాగే ఉంటే, మీ వస్తువులు అలాగే ఉంటే, మీ పాత్రలు అలాగే ఉంటే, మీ ఇల్లు అలాగే ఉంటే అంత క్లీన్గా ఉంచుకోవాలి. రోజు లేచి పొద్దున్నే స్నానం చేయాలి, శుభ్రంగా ప్రార్థన చేసుకొని మంచి వాటర్ తాగాలి, వేడి వాటర్ తాగాలి, బాగా వేడిగా తాగలిగినంత వేడి, గోరువెచ్చలుగా. అప్పుడు కడుపు అంతా మొత్తం భాగాలన్నీ క్లీన్ అయిపోతాయి. తర్వాత స్నానం చేయాలి, క్లీన్ చేసేసుకోవాలంతా. హల్లెలూయా. ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి. హల్లెలూయా. లేకపోతే బ్యాక్టీరియా వస్తుంది. మార్పు చేయకపోతే, నూతన పరచుకోకపోతే, శుభ్రం చేసుకోకపోతే, పవిత్రం చేసుకోకపోతే, పరిశుద్ధం చేసుకోకపోతే రోగాలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, అనారోగ్యం వస్తుంది. సాతాను శక్తులు, దురాత్మ ఒక దెయ్యం పోయంట ఎన్ని దెయ్యాలు తెచ్చింది? 7 దెయ్యాలు తెచ్చింది. ఎందుకు తెలుసా? అది బాగానే ఉంది, శుభ్రంగా ఉంది, ఊడ్చుంది, ఇల్లు అంత బాగుంది. కానీ వాడు తక్కువ అయింది. ఏమైందమ్మా? వాడు తక్కువ ఏమైంది? దీపం లేదు ఇంట్లో, ఏమి లేదు, దీపం లేదు. దీపం లేకపోతే ఏం చేసిందంట ఆ దెయ్యం? వెళ్ళి నన్నైతే ఎల్లగొట్టేశారు, నాకంటే హీనమైన నీచమైన 7 తెద్దామని చెప్పి 7 తీసుకొచ్చిందంట. నేను వాక్యం చదివిద్దామని చూస్తున్నా. 7 తీసుకొచ్చింది, చూసారా? మొదటి స్థితి కంటే కడపడి స్థితి హీనమైపోయి. మార్పు చేసుకోండి, మీ ఇల్లు కడుక్కండి, మీ జీవితం కడుక్కండి, మీ హృదయం కడుక్కండి. బయట దాన్ని శుభ్రం చేస్తారు మీరు, యూదులారా, శాస్త్రులారా, పరిసయ్యులారా, వేషధారులారా. బయట చేసినోడు లోపల కూడా చేయలేదా? లూకా సువార్త 11:38-39 ఉంది ఆ వాక్యం. లోపల కూడా శుభ్రం చేయండి. మందిరంకి వచ్చినప్పుడు మందిరం ఎట్లా ఉంటే నాకేందులో కూర్చొని ప్రార్థన చేసుకొని వెళ్ళిపోదాం అనుకోవద్దు. మందిరానికి ముందే రావాలి. ఏమైనా పనులుంటే చేయాలి. నీట్గా లేని, క్లీన్ లేని, అపవిత్రంగా అశుద్ధంగా ఉన్నటువంటి దాన్ని శుభ్రం చేయాలి. కుక్కలు, పందులు, పిల్లులు తిరుగుతూ ఉంటాయి. అప్పుడప్పుడు పందులు తిరగలు ఇక్కడ పైకి రావు, కింద అయితే వస్తాయి. అప్పుడప్పుడు పిల్లులు వస్తాయి. రాతగా ఉండదాన్ని తీసి బయట పారే, తప్పే ఉంది. నేను పారేస్తా, రోజు రాతగా ఉండదాన్ని నేను తీసి పారేస్తా. ఓ పాస్టర్గా వాక్యం చెప్పటమే కాదు, ప్రార్థన చేయటమే కాదు పిల్లరా. శుభ్రం చేసుకోవాలి, క్లీన్ చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మందిరం పని చేయాలి, మందిరాన్ని ప్రేమించాలి, దేవుడి పని చేయాలి. దేవుడు ప్రేమిస్తే దేవుడు పని చేస్తాం, మందిరాన్ని ప్రేమిస్తే మందిరం పని చేస్తావు, శుభ్రంగా ఉంచుతావు, మార్పు చేయడానికి ఇష్టపడతావు, నూతన పరచడానికి ఇష్టపడతావు, కొత్తగా చేయడానికి ఇష్టపడతావు. దేవుని స్తోత్రం. ఇదే కాదు పిల్లలు, ఏదైనా కానీ మీరు మారు మనసు పొందకపోతే, మీ జీవితాన్ని మార్చుకోకపోతే, మీ తలంపులు మార్చుకోకపోతే, మీ ఆలోచనలు మార్చుకోకపోతే, మీ కోరికలు మార్చుకోకపోతే, మీ ఇష్టాలు మార్చుకోకపోతే, మీరు కష్టం చేస్తున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు, కష్టంగా ఉన్నప్పుడు అవి మీకు హాని చేస్తాయి, మిమ్మల్ని పాడు చేస్తాయి, మిమ్మల్ని నాశనం చేస్తాయి. నాశనం కాకముందే నా ప్రజలు జ్ఞానం లేక నశిస్తూ ఉన్నారు. ఎందుకు నశిస్తున్నారు? జ్ఞానం లేదు, బుద్ధి లేదు, తెలివి లేదు. వాడు బుద్ధి వచ్చినప్పుడు అంట తండ్రిని గుర్తు చేసుకున్నాడంట. బుద్ధి రానంత వారికి ఎక్కడ ఉన్నాడు? పందులతో సహవాసం చేస్తాం. వాడికి ఏమనిపించలా, పందులు ముట్టకూడదు, అసలు పందుల దగ్గరికి వెళ్ళకూడదు. అసలు యూదుడై పందులు మేపుతున్నాడు. దౌర్భాగ్యుడు, దుష్టుడు, దుర్మార్గుడు. బైబిల్ చెబుతుంది వాడి గురించి, దుర్వ్యాపారం వల్ల అంతా కూడా
ఖర్చు చేసేసాడు, పాడు చేసేసాడు ఆస్తి అంతా కూడా అని దేవుని వాక్యం సార్. దుర్వ్యాపారంలో అన్ని రకాల వ్యసనాలు ఉంటాయి అన్న అనే చెబుతా ఉంది వాక్యం. మీరు చదువుకోండి, తర్వాత 15వ అధ్యాయం చదువుకోండి. లోకాసు వార్తలు కావచ్చు, లేకపోతే ఇంకొక వాక్యం చెబుతా ఉంది. తిమోతి ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 17 వచ్చిన దగ్గర ఉండి కూడా దుర్వ్యాపారం కలదు. దుర్వ్యాపారములో మద్యపానములో దుర్వ్యాపారం అని ఉంది అక్కడ. మద్యపానం కూడా, త్రాగుడు, వ్యసనాలు, నానా రకాలైన వ్యసనాల్లో నుండి నువ్వు మారటానికి ఇష్టపడకపోతే నానా రకాలైనటువంటి మాటలు, క్రియలు చూడండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11 వచ్చిన దగ్గర నుంచి చదువుతాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 11 నుండి 15 వరకు. రెవల్యూషన్ చాప్టర్ 20 వర్స్ 11 through 15. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచి తిని, భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయింది, వాటికి నిలువ చోటు కనబడకపోయింది. మరియు గొప్పవారేమే కొద్దివారేమే, గొప్పవాళ్ళేమి కొద్దివాళ్ళేమి, వృద్ధులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండట చూచి తిని, అప్పుడు గ్రంథములు ఇప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును ఇప్పబడిన. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతుల్లో తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందారు. తీర్పు పొందుతారు ఈ క్రియ చొప్పున. క్రియను మార్చుకోవాలి. ఇంకా ఏముంది 11వ వచనంలో, సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించును, మరణము పాతాళ లోకమును వాటి వశమున ఉన్నటువంటి మృతులను అప్పగించిన. వారిలో ప్రతి వాడును తన క్రియల చొప్పున తీర్పు పొందిన. మరణమును, మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడిన. ఈ అగ్నిగుండము 2వ మరణము. క్రియల చొప్పున తీర్పు ఉంటుంది. నువ్వు తిట్టినా, కొట్టినా, శపించినా, దూషించినా, హింసించినా, దేవుని బిడ్డలు కావచ్చు, దయ్య బిడ్డలు కావచ్చు, అంటే వ్యసనాల్లో ఉన్నవాళ్ళు దయ్య బిడ్డలు, చెడులో ఉన్నవారు, పాపంలో ఉన్నవారు, దయ్యమే కాదు పాపం చేయనిచ్చేది, చెడు చేయనిచ్చేది. సో ఎవరిని నువ్వు దూషించినా, నిందించినా, హింస పెట్టినా తీర్పు తీర్చడం నీ పని కాదు. దూషించి హింసించటం ద్వారా నువ్వే తీర్పులోకి వస్తావు, కానీ వాడి శిక్ష వాడు పొందుతాడు, కానీ నువ్వు కూడా శిక్షను పొందుకుంటావు. ఒకసారి వాడు తప్పించబడి వచ్చాను, ఎందుకంటే నువ్వు తీర్పు తెచ్చేసావు కాబట్టి. తీర్పు నీ మీదకి వచ్చేస్తుంది. కాబట్టి పిల్లారా, మన జీవితంలో మనం ఎవరిని కూడా నిందించడం, దూషించటమో అలవాటు చేసుకోకూడదు. ఎవరి పేరైనా జీవ గ్రంథం ముందు వ్రాయబడని ఎడల వాడు అగ్నిగుండములో పాడవేయబడును అని దేవుని వాక్యం సెలవిస్తాను. క్రియల చొప్పున దేవుడు తీర్పు తీరుస్తాడని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం పిల్లారా. వాక్యంలో ఇంకో వాక్యం ఏం చెబుతా ఉందంటే, కీర్తనలు 62వ కీర్తన 12వ వచనంలో ఈ విధంగా దేవుని వాక్యము మాట్లాడుతూ ఉంది. ప్రభువా, మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలమిచ్చుచున్నావు, కాగా కృప చూపుట నీది. క్రియల చొప్పున ప్రతిఫలమిస్తాడు. మత్తయి సువార్త 16:26 నుండి 28 వరకు. మాథ్యూ చాప్టర్ 16:26 through 28. మత్తయి సువార్త 16:26 నుండి. ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుని వానికి ఏమీ ప్రయోజనం? ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవరి క్రియలు చొప్పున వానికే. ఈ క్రియలు సరి చేసుకోవాలంట, మనం మార్పు చెందాలంట, నూతన చేసుకోవాలంట, చక్కపరుచుకోవాలంట, సరి చేసుకోవాలంట, పరిశుద్ధపరచుకోవాలి, నూతన పరచుకోవాలి. హల్లెలూయా. మన క్రియను దేవుడు చూస్తున్నాడు పిల్లారా, మన హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు పిల్లారా, మన అంతరంగాన్ని దేవుడు చూస్తున్నాడు పిల్లారా. మన జీవితాన్ని సరి చేసుకోవాలి. కొన్నిసార్లు మన ప్రవర్తన సరి చేసుకోవాలి, మన పనులను సరి చేసుకోవాలి, ప్రార్థన చేయాలి. నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆర్థిక కొంచెం ఇబ్బందులు అవుతున్నాయి, ఈ మధ్యలో బాగా ఇబ్బందులు అయిందా, బాగా ప్రార్థన చేస్తున్నాను. ఒక టైం వస్తుంది, టైం వచ్చే వరకు ఎదురు చూడాలి, ఓపిక ఎదురు చూడాలి, దేవుణ్ణి నమ్మాలి. మనుషులను నమ్మటం వల్లనే మనకు కష్టాలు వస్తున్నాయి. ఇంకా మనుషులే నమ్మొద్దు. దేవుని పైన మన మనసు పెట్టాలి, మన హృదయం పెట్టాలి. దేవుడు తగిన కాలంలో న్యాయం చేస్తాడు.
అనే బైబిల్ గ్రంథము 18వ అధ్యాయం లూకాసు వార్త 7-8 వచనాలు, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 22 నుండి 25 వరకు చదువుకుని చివరి వచనం చెప్తా ఉంది. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము చివరి వచనం. ఆ చివరి వచనంలో ఏముందంటే, తీర్పు తప్పక దేవుడు న్యాయమైన తీర్పునిస్తాడు. హల్లెలూయా. మంచి తీర్పునిస్తాడు. నీ సహాయం దేవుని దగ్గర నుండి వస్తుంది. నీ కోల్పోయింది, నష్టపోయింది మనుషుల ద్వారా, లేకపోతే నీ చేతులారా. కొన్నిసార్లు మా చేతులారా నష్టపోయిందా అని నన్ను అడుగుతామా? అడుగు. కానీ మనుషుల ద్వారా నష్టపోతే మాత్రము పీడిస్తాం, బాధ పెడతాం, బ్లాక్మెయిల్ చేస్తాం, వేధిస్తాం, దుర్మార్గులని దుష్టులని అంటాం. ఎవరైనా కానీ దేవుడు చెప్పాడు, అలా కాదు జాను, నువ్వు నష్టపోయేవు, నిన్ను ముందు సరి చేసుకో, నువ్వు నా దగ్గరికి రా, నన్ను నమ్ము, మనుషులు కాదు, నా మీద మనసు పెట్టు, నా యొక్క సన్నిధిలో ఉండు. ఇప్పటికైనా ఇంకెక్కువ ప్రార్థన చేయి. నీ మనస్సు, నీ హృదయం, నీ తలంపులు, నీ ఆలోచనలు ఇంకా శుభ్రం చేసుకో అని దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా. నిందించొద్దు, దూషించొద్దు, హింసించొద్దు, శపించొద్దు. దానివల్ల ఇంకెక్కువగా నువ్వు నష్టపోతావు. నీ క్రియలు వరస్ట్గా అవుతుంది, హీనంగా అవుతావు. నీ క్రియల వలన దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. రోమపత్రిక 2:26, రోమన్స్ చాప్టర్ 2:6. ఆయన ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలము ఇచ్చును. He will render to each one according to his works. He will render. కొత్త మాట ఇది నాకు, రెండర్ అనేది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 2 తిమోతి 4:14. అలెగ్జాంద్రు అను కంచరి వాడు నాకు చాలా కీడు చేశాను. చాలా కీడు చేస్తారు మనుషులు, చాలా నష్టం చేస్తారు మనుషులు, బాధ పెడతారు, వ్యాధిని గురి చేస్తారు. వారి క్రియల ద్వారా, వారి చూపు, వారి నడక, వారి తలంపులు, వారి ఆలోచనలు కీడు చేస్తాయి మనుషులు కదా. బాధ పెడతాయి, నష్టం చేస్తాయి, కృంగదేస్తాయి, అవమానిస్తాయి, నాశనం చేస్తాయి, పతనం చేస్తాయి. కానీ పిల్లలు, దేవుడు నమ్మిన బిడ్డ మాత్రము ఓడిపాడు, నలిగిపాడు, విసిగిపాడు, వేసారిపాడు, కృంగిపాడు, నాశనం కాడు. హల్లెలూయా. నశించిన దాన్ని వెదకి రక్షించడానికి యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చాను అన్నాడు. హల్లెలూయా. నాశనం అయిపోయింది దాన్ని, పాడైపోయింది దాన్ని, పతనమైపోయింది దాన్ని. హల్లెలూయా. ఆరోగ్యవంతులుగా చేస్తాడు దేవుడు, బలవంతులుగా చేస్తాడు దేవుడు, నూతన పరుస్తాడు, మళ్ళా అనుగ్రహిస్తాడు డబుల్ పోర్షన్గా. యోబు అన్ని కోల్పోయాడండి. యోబు పిల్లలు చనిపోయే 10 మంది, ఆడపిల్లలు మగ పిల్లలు ఇద్దరు, 10 మంది. అంటే ఆడమగ, ఇద్దరంటే ఆడమగ అంటుంది నేను. 10 మంది చనిపోయారు. ఆస్తి మొత్తం ఒక్క రోజులోనే నేలమట్టం అయిపోయింది. సరే, ఆస్తి పోతే పోయింది, పిల్లలు పోతే పోయేది, మళ్ళా భార్య ఇల్లు ఉండరు, పిల్లలు పుట్టించుకోవచ్చు అనుకుంటే ఈయన ఆరోగ్యం అంతా క్షీణించిపోయింది. ఉమ్ము మింగటానికి కూడా శక్తి లేదంటండి. గుట్టకేయటానికి కూడా ఆరోగ్యం సహకరించట్లన్నా, గొంతు సహకరించట్ల, గొంతులో కూడా కురుపులు వచ్చేసింది, లోపల కూడా కురుపులు వచ్చింది. అలాంటి యోగుని దేవుడు ఆయన నాలుగుతో కూడా, ఆయన నోటితో కూడా, ఆయన హృదయంతో కూడా, ఆయన తలంపు, ఆలోచన, కోరిక, ఇష్టాలు ఎక్కడ పాపం చేయలేదంట. భార్య చట్టంలో ఇంకా బతికే ఉండవంట, కనిష్మాని అన్నట్టుగా మాట్లాడింది. యెహోవాను దూషించి చచ్చిపోరా అని అంటాడు. దూషించి చచ్చిపో, యెహోవాను చచ్చిపో, సావరా, బతికున్నాం. ఇంకా కొంతమంది ఇట్లాగే అంటారు వాళ్ళకి తల్లిదండ్రుల్ని, అత్తమామల్ని, భర్తల్ని, కొంతమంది భార్యల్ని, కొంతమంది పిల్లల్ని, సావే, ఎందుకు బతుకుంటావు, సావే, చచ్చిపోరా. వీళ్ళే మంచివాడు, వాళ్ళు పాపులాగా. కింద యేసుప్రభు చెప్పాడు కదా, ఇది కూడా పాపమే, ఇది కూడా మార్పు పొందకపోతే, నీ మనసు మార్చుకోకపోతే, తలపులు మార్చుకోకపోతే, నీ ఊహలు, నీ ఆలోచన, నీ కోరికల్లో గర్వం, అహంకారం, విర్రవీగే దుష్టత్వం ఉంటే మార్పు పొందు. మాట్లాడతారు ఇట్లా, చాలా మంది మాట్లాడతారు. యోబుని దేవుడు రెండంతలుగా దీవించాడు. హల్లెలూయా. అన్ని సహించాడు యోబు. అంటున్నాడు తన భార్యతో, మనము ఆశీర్వాదాలు, మేళ్ళు, దీవుల్లేనా దేవుని దగ్గర పొందుకునేది? కష్టము, నష్టము, ఇలాంటి శ్రమలు, ఇలాంటి భయంకరమైన విపత్తులు, మరణం వచ్చినా కానీ మనం వాటిని
ఓర్చుకోవాలి, సహించుకోవాలి. అందుకే యాకోబు అంటాడు, యోబు సహనాన్ని గుర్తు చేసుకోండి అని అంటాడు. హల్లెలూయా. ఎంత సహనమో యోబుకి. సహనం ఉండాలంటే ఎదురు చూడాలి దేవుడి కోసం. తగ్గించుకోండి, ఓపికగా ఉండండి, సహనంగా ఉండండి. ఒక సమయం వస్తుంది, దేవుడు అద్భుతం చేస్తాడు, విడుదలనిస్తాడు, సహాయం చేస్తాడు. మీ కోరికలు, మీ ఆశలు, మీ ఇష్టాలన్నీ దేవుడు నెరవేరుస్తాడు. ఒక సమయం వస్తుంది. మనుషుల ద్వారానే తప్పులు జరుగుతాయి. అపోస్తలుడైన పౌలు గారికంట కంచరివాడు నాకు చాలా కీడు చేశాడు. అలెక్సాంద్రు అనేటువంటి వాడు, అలెక్సాంద్రు వాడి పేరు, వాడు వృత్తివాడు చెబుతున్నాడు కంచరోడు అని. అతని క్రియ చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలము ఇచ్చును. ప్రభుకి అప్పగించేసేసాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పగ తీర్చుకొనుట ఎవరి పని అమ్మా? ఎవరి పని? దేవుని పని. హల్లెలూయా. దేవుని పని. పగ తీర్చుకొనుట దేవుని పని. ఇంకా ఏమంటా ఉంది? అతని విషయమై నీవును జాగ్రత్తగా ఉండము, అతడు మా మాటలను బహుగా ఎదిరించు. జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండమని దేవుడు చెబుతా ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 1 పేతురు 1:17. 1 Peter 1:17. 1 పేతురు 1:17. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయించున్నారు కనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుని. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడి పితృ పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టండి. పితృ పారంపర్యం కొంతమందికి ఆచారాలు, పద్ధతులు ఉంటాయండి, మతాల్లో, కులాల్లో, ప్రాంతాలను బట్టి కూడా. అలాంటి చెడ్డవేమన్నా ఉంటే హాని చేసే, నష్టం చేసే విడిచిపెట్టాలి. దాంట్లో నుండి కూడా మార్పు చెందాలి, మారు మనసు పొందాలి. లేకపోతే నశిస్తారని దేవుడు చెబుతా ఉంటాడు. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడుతుందని మీరు ఎరుగుతురు కదా. యేసు రక్తమే విమోచిస్తుంది. యేసు రక్తమే విమోచించేది. యేసు రక్తం దగ్గరికి రండి, యేసయ్య నామమున విశ్వాసం ఉంచండి, ప్రభు దగ్గరికి రండి. యేసయ్య మిమ్ములను కడిగి శుభ్రంగా చేస్తాడని దేవుడి వాక్యం చెబుతాం. హల్లెలూయా. ప్రకటన 22:12. ప్రకటన 22:12. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వారి వారి క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ప్రతి వారికి జీతం ఉందండి. అది మంచి అయినా చెడైనా. నేనే అల్ఫాయు, నేనే ఓమేఘయు, మొదటి వాడును కడపటి వాడును, ఆదియు అంతమనగినటువంటి వాడును. ఐ యామ్ ద ఆల్ఫా అండ్ ఓమేగా, ద ఫస్ట్ అండ్ ద లాస్ట్, ద బిగినింగ్ అండ్ ద ఎండ్. జీవవృక్షమునకు అద్భుతారులై గుమ్మములో గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుక్కొని వారు ధన్యులు. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలపల ఉండును అని చెబుతా ఉందండి దేవుని వాక్యం. వాడు లోపలికి రాలేడు, వాడు ఎక్కడ ఉంటాడండి? వెలపల ఉంటాడు అని దేవుని వాక్యం చెబుతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక వాక్యాన్ని మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథంలో చాలా అద్భుతమైనటువంటి మాట మనకి తెలియజేస్తా ఉంది. దేవునికి స్తోత్రం. ప్రకటన 2:18 రెవల్యూషన్ చాప్టర్ 2:18. తుయితైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయుము, అగ్ని జ్వాలల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేమనగా నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. ఇక్కడ ఏముంది? 5 విషయాలు ఉన్నాయి, పంచక్రియలు ఉన్నాయి. ఒకటేంటి? నీ క్రియలు నేనే. పంచ విషయాలు అంటే 5 విషయాలు. 1 నీ క్రియలు ఎరుగుదును, 2 నీ ప్రేమ ఎరుగుదును, 3 నీ యొక్క విశ్వాసం ఎరుగుదును, 4 నీ పరిచర్యను ఎరుగుదును, 5 నీ సహనాన్ని ఎరుగుదును. నీ క్రియలు మంచియే, నీ ప్రేమ గొప్పదే, నీ విశ్వాసం చాలా గొప్పది, అద్భుతమైంది, నీ పరిచర్య చాలా శ్రేష్టమైంది, నీ సహనము అబ్బో దివ్య అద్భుతం. హల్లెలూయా. అయితే 20వ వచనం, అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్తని
అని చెప్పుకొనుచున్న యెజబేలును స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వం చేయుటకు విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసం చేస్తా ఉంది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అది తన జాగ్రత్తమును విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లలేదు. ఇదిగో నేను దానిని మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించు వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహు శ్రమల పాలు చేతును, దాని పిల్లలు నిత్యముగా చంపేదును. అందువలన అంతరింద్రియములను హృదయములను పరిశోధించు వాడును నేనే అని సంగములన్నీ తెలుసుకున్నాను. మరియు మీలో ప్రతి వాడును వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చేదను. హల్లెలూయా. ప్రతి వానికి దేవుడు ఎట్లా ఇస్తారంటున్నాడండి? వాడి క్రియే, ఇంకేం లేదండి. నీ క్రియే నీ ప్రతిఫలాన్ని తీసుకొని వస్తుంది. ఇప్పుడు మనం లూకాసు వార్త 13వ అధ్యాయంలోకి వెళ్తాము. చివరిగా ఆ వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు వారు మారు మనసుల గురించి ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, ఇక్కడ ఆయన వారితో ఒక ఉపమానం చెప్పాను అని ఉంది. 6వ వచనం దగ్గర 13వ అధ్యాయము లూకాసు వార్త 13:6. మరి ఆయన వారితో ఒక ఉపమానం చెప్పాను. ఒక మనుషుడు ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. ఏ చెట్టు ఉందంటండి? ఏ తోటలో? ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఉంది. ఈ ద్రాక్ష తోట అనేది అటువంటిది దేవుడి యొక్క తోటమాలి దేవుడే. బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 15వ అధ్యాయం కూడా యేసు ప్రభు చెప్పాడు, నా తండ్రి వ్యవసాయకుడు, నేను ద్రాక్షావళిని. హల్లెలూయా. నేను మంచి ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు అని చెప్పాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే ఆ తోటలో అంజూరపు చెట్టు ఎప్పుడు కూడా మనుషులు సూచనగా ఉంది, అంటే ఇశ్రాయేలీయులు. హల్లెలూయా. అది నువ్వు నేను కూడా కావచ్చు, దేవుడు నమ్ముకున్నటువంటి బిడ్డ. హల్లెలూయా. సో దాంట్లో ఆ తోటలో అంజూరపు చెట్టు ఉంది. కానీ అతడు దాని పండ్లు వెతకొచ్చినప్పుడు ఏమీయో దొరకలేదు. పండ్లు వెతకొచ్చినప్పుడు, పండు అనేటప్పుడు మారు మనసు తగిన ఫలాలు ఫలించండి, లేకపోతే చెట్టు వేరున గొడ్డలే ఉంటుందని కూడా దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది. మారు మనసు ఫలాలు కావచ్చు, వెలుగు ఫలాలు కావచ్చు, ఆత్మ ఫలాలు కావచ్చు, జీవ ఫలం కావచ్చు, మంచి చెడునిచ్చే ఫలాలు కూడా ఉన్నాయి. మంచివాడంట మంచి ధననిధి అనేటువంటి తన హృదయంలో నుండి మంచి విషయాలు బయటికి తెస్తాడంట. చెడ్డవాడంట చెడ్డ ధననిధి అనేటువంటి తన యొక్క హృదయంలో నుండి చెడ్డ విషయాలు బయటికి తెస్తాడంట. మంచి విషయాలు చాలా మంచిది, చెడ్డ విషయాలు చాలా చెడ్డది, హాని చేస్తుంది, నష్టం చేస్తుంది, బాధ కలుగు చేస్తుంది. అందుకే మంచి విషయాలు మనం బయటికి తీసుకురావాలి, మంచిగా ఉండాలి, పాజిటివ్గా ఉండాలి. ఎప్పుడు విరోధంగా, వ్యతిరేకంగా, కోపంగా, ద్వేషంగా ఉండొద్దంట. అవి నీకు హాని చేస్తాయి, నష్టం చేస్తాయి. మేలు జరగనీవు, మంచి జరగనీవు, దీవెన రానివు, ఆశీర్వాదం రానివు. డబ్బు కూడా భయపడిద్ది నీ దగ్గర రావడానికి, ఆరోగ్యం కూడా భయపడిద్ది. నేను చూడండి, ఎవరన్నా నచ్చకపోతే వెళ్తారు వాళ్ళ దగ్గరికి? వెళ్ళరు. కొన్నిసార్లు భయపడతాయి పిల్లరా, ఆశీర్వాదాలు భయపడతాయి. నువ్వు మంచిగా ఉండవనుకో, నీ హృదయం బాగుందనుకో, నీ మనసు బాగుందనుకో, నీ అంతరంగం బాగుందనుకో, నీ తలంపులు, నీ ఆలోచన బాగుందనుకో, అప్పుడు బాగుండే వాళ్ళ దగ్గరికి అందరూ వస్తారు కదా, స్నేహం చేస్తారు. బాగుండే వాళ్ళ దగ్గరికి అందరూ వస్తారు. మంచి చేసేవాడు కంట పగవాడు కూడా మిత్రుడు అవుతాడంట. మంచి చేస్తుంటే, బాగు చేస్తుంటే శత్రువు కూడా మిత్రుడు అవుతాడు. దేవుడు శత్రువులు కూడా ఏం చేస్తాడు? మిత్రులుగా చేస్తాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. సో మనం మంచిగా ఉంటే దేవుడు మంచి చేస్తాడు. హల్లెలూయా. మనం బాగుంటే దేవుడు మేలు చేస్తాడు. మన హృదయం బాగుండాలి, మన తలంపులు బాగుండాలి. బైబిల్ సెలవిస్తుంది, కనుక అతడు ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతకవచ్చుచున్నాను, కానీ మరేమియో దొరకలేదు. దీనిని నరికివేయము, దీనివల్ల ఈ భూమి ఎలా వ్యర్థమో కావలెను. చదవండి. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమంటుకు ఈ సంవత్సరం కూడా ఉండనివ్వు. ద్రాక్ష తోట పనివానితో చెప్పాడు. అయితే వాడు, అయ్యా, నేను దాన్ని త్రవ్వి ఎరువు వేయ వరకు ఈ సంవత్సరం కూడా ఉండనివ్వు, అది ఫలించినా సరే లేని ఎడల నరికి వేయమని అతనితో చెప్పాను. నరికి వేయమని చెప్పాను. ఒక్క సంవత్సరం, ఒక్క అవకాశం. ప్రైజ్ ది లార్డ్. దేవుడి సంవత్సరం అవకాశం ఇస్తున్నట్టున్నారు. ఇదేనా అవకాశం ఇచ్చాడు దేవుడు మనకి.
Today is the precious day, powerful day, awesome day, blessed day for us. Hallelujah. God has given us this day to repent. ఇదే రక్షణ దినము, ఇదే సరైన అనుకూలమైన సమయము. అపోస్తుల యొక్క హృదయాల్లోనంట పేతురు గారు మాట్లాడుతూ ఉంటే, అపోస్తులు మాట్లాడుతూ ఉంటే, అపోస్తుల యొక్క మాటలు మాట్లాడుతున్నప్పుడు మనుషుల యొక్క హృదయాలు ఉత్సాహపడినాయి అంట. హల్లెలూయా. వారు అన్నారంట, మేమేం చేయాలి ఇప్పుడు? మీరు మారు మనసు పొందండి అంటాడు పేతురు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 30వ వచనం దగ్గర మీరు చదువుకుంటారు. మీరేం చేయాలి? మారు మనసు పొందండి, మార్పు చెందండి. యేసు ప్రభు కూడా చెప్పాడు మత్తయి సువార్త 4వ అధ్యాయం 15వ వచనం దగ్గర నుండి, పరలోక రాజ్యం సమీపంగా ఉంది, సమీపించినది, కాబట్టి మీరు మారు మనసు పొందండి, మార్పు చెందండి. మార్పు చెందకపోతే మీరు నశించిపోతారు, నాశనం అయిపోతారు, పాడైపోతారు. మార్చుకోవాలి పిల్లలు, మన స్వభావం మార్చుకోవాలి, మన మాట తీరు మార్చుకోవాలి, మనం మాట్లాడే మాటలు, మనం ఆలోచించే ఆలోచన, మన యొక్క వైఖరి మార్చుకోవాలి. చింతిస్తున్నావా? బాధపడుతున్నావా? కృంగిపోయి ఉన్నావా? నీకు కలిగిన నష్టం వలన, బాధ వలన, దుఃఖం వలన ప్రభు అంటున్నాడు మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం దగ్గర నుండి 34వ వచనం వరకు 10 వచనాల్లో అద్భుతమైన మాట. మీరు చింతపడద్దు. ఏం చేయొద్దు? చింతపడద్దు, దిగులు పడద్దు. ఏం తిందుమా, ఏం త్రాగుదామని దిగులు పడద్దు. మీకు వస్త్రాలు కావాలని, మీకు ఆహారం కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, పోయవు, కొట్లలో కూర్చుకోవు, కానీ మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తుంది. గడ్డి పరక చూడండి, ఎంత చక్కటి ఫ్లవర్స్. ఈరోజు ఉండి రేపు పొయ్యిలో వేయబడేటువంటి, లేకపోతే ఎండిపోయేటువంటి ఆ గడ్డి పరకని దేవుడు అంత గొప్పగా అలంకరిస్తే, సొలొమోను సైతం అలంకరించబడలేదంట. అలాగా మీ దేవుడు మిమ్మల్ని వస్త్రాలతో అలంకరించడా? మీకు సహాయం చేయడా? మీకు అద్భుతం చేయడా? మిమ్మల్ని పోషించడా? మిమ్మల్ని దీవించడా? చింతపడద్దు, భయపడద్దు, దిగులు పడద్దు. అది కూడా మార్చుకోండి. మారాలి అక్కడ కూడా. మార్పు చేసుకోండి. మీ హృదయంలో భయం తీసేసుకొని ధైర్యాన్ని నింపుకండి, విశ్వాసాన్ని నింపుకండి, నిరీక్షణ నింపుకండి, దేవుని సన్నిధి నింపుకండి, దేవుని అభిషేకాన్ని నింపుకండి. హల్లెలూయా. అందరూ లేచి నిలబడతారు, ప్రార్థన చేసుకుందాం. ఈ దిన పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. టుడే గాడ్ ఈజ్ స్పీకింగ్ విత్ us. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు పిల్లలు. మన హృదయాలతో మాట్లాడుతూ ఉన్నాడు, మన అంతరంగంతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని సన్నిధి మన హృదయాలను దర్శిస్తూ ఉంది. గాడ్ ఈజ్ స్పీకింగ్ టు us, మై ఫ్రెండ్స్. హల్లెలూయా. పరిశుద్ధుడా వందనాలు, గొప్ప దేవుడా వందనాలు, సర్వోన్నతుడా వందనాలు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నీతిమంతుడా దేవా, నీ సన్నిధి కొరకు వందనాలు, నీ కృప కొరకు వందనాలు, నీ పరిశుద్ధాత్మ కొరకు వందనాలు, నీ అభిషేకం కొరకు వందనాలు. మా మధ్యలో సంచరిస్తున్నావు, మా కొరకు ప్రాణం పెట్టావు, మమ్మల్ని దర్శించావు, మమ్మల్ని దీవించావు, మమ్మల్ని ఆశీర్వదించావు. నీ కృపతో, నీ శక్తితో, నీ పరిశుద్ధాత్మతో, అగ్నితో మమ్మల్ని నింపావు తండ్రి. మాటలతో నింపావు, వాక్యంతో నింపావు, ఆదరణతో నింపావు, శాంతితో నింపావు, సమాధానంతో నింపావు, బలముతో, శక్తితో నింపావు, ధైర్యంతో నింపావు. నీ మాటల యొక్క జీవముతో మమ్మల్ని నింపినందుకై వందనాలు తండ్రి. అందరూ వందనాలు చెబుతాం. ఏదైనా మమ్మల్ని దర్శిస్తున్నందుకు వందనాలు. ఈ కృపతో మమ్మల్ని పట్టండి. లైవ్లో చూస్తున్న ప్రతి బిడ్డని, వారి కుటుంబాలు, వారి జీవితాలు దీవించమని, ఆశీర్వదించమని, బలపరచమని, మహిమ ఘనత నీవే పొందమని. కూడొచ్చిన ప్రతి బిడ్డను, వారి కుటుంబాల జీవితాలను ఆశీర్వదించండి, బలపరచండి, రక్షణ దయచేయండి, మారు మనసు దయచేయండి, పాపక్షమాపణ దయచేయండి, విడుదల దయచేయండి, సంపూర్ణమైన సన్నిధితో నింపండి ప్రభువా. గొప్పగా దీవించండి నాయన. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని ఈ సమయం దినకొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసు నామమున ప్రార్థించి, స్తుతించి, ఘనపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరూ కూడా కూర్చుందాం. ఈ సమయంలో లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు హృదయపూర్వక వందనాలు. మళ్ళీ తిరిగి కలుసుకునేంత వరకు ప్రభు కృప మనకి, మన కుటుంబాలకి సమృద్ధిగా సదాకాలం తోడే వెళ్ళి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే అండ్ వండర్ఫుల్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ డే and see you next day tomorrow. Until then, take care. God bless you. Praise the Lord.